హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఇప్పుడు మనం 8th క్లాస్ బయాలజీలో ఉన్నటువంటి అన్ని చాప్టర్లలో ఎగ్జామినర్ ఎక్కడైతే ఫోకస్ చేస్తాడో, మనం ఎక్కడైతే గెట్ చేసేటటువంటి కొన్ని ఏరియాస్ ఉంటాయో ఫ్రెండ్స్, మరి వాటన్నింటినీ కూడా ఈ వీడియోలో చాలా లాజిక్గా అద్భుతమైనటువంటి కోడింగ్ విధానంతో ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు చిన్న విషయం ఏంటంటే, మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా, లేదా స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నా, లేదా స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నా, ఏ రాష్ట్రం వాళ్ళైనా ఫ్రెండ్స్ ముఖ్యంగా మీరు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు చదివేటటువంటి బుక్ ఏ ఇయర్కి సంబంధించింది అనేది కొంచెం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే 2023వ సంవత్సరంలో మరి ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో బుక్స్ అనేవి న్యూగా మరి రీప్రింట్ అయ్యాయి. కాబట్టి చేంజెస్ ఉన్నా లేకపోయినా కూడా 100కి 100% అందరూ కూడా 2023 బుక్నే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే టోటల్ మ్యాటర్ అంతా మారకపోయినా సరే కొన్ని బిట్స్ లేకపోతే కొన్ని పేర్లు అనేవి అదనంగా చేర్చడం జరిగింది. కాబట్టి ఎగ్జామినర్ కూడా వాటి మీదనే దృష్టి పెట్టి అలాంటి కొత్త పదాలతో మనకి ఎగ్జామ్లో ఇస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఫ్రెండ్స్, మ్యాక్సిమం టైం ఉంది కాబట్టి 2023కి సంబంధించినటువంటి బుక్స్ని, కంటెంట్ బుక్స్ ఏవైనా సరే చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ టైం వేస్ట్ కాకుండా కంటిన్యూషన్ చేద్దాం. ఇది 8th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి బుక్ ఫ్రెండ్స్. ఇది 2023 మీకు కనిపిస్తుంది. 2023 మరి 2 బుక్స్గా చేయడం జరిగింది. పార్ట్ 1, పార్ట్ 2 అని. ఇది పార్ట్ 1కి సంబంధించింది. ఈ పార్ట్ 1లో ఉన్నటువంటి అన్ని ఏరియాస్ని ఈ వీడియోలో చెప్పేసి ఫ్రెండ్స్, చాలా ఫాస్ట్గా నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2కి సంబంధించినటువంటి ఆ వీడియోని కూడా కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. మరి చూసినట్లయితే ఇక్కడ మీరు కంటిన్యూషన్లో మీరు చూడండి ఫ్రెండ్స్. ఇది మరి టాపిక్స్ ఇవన్నీ మీ అందరికీ తెలుసు. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఫ్రెండ్స్ విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి, ఇట్లా ఇవన్నీ మీకు తెలిసినటువంటి టాపిక్సే నేను పీడిఎఫ్ రూపంలో ఇక్కడ చేయటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్. ఇక సో ఫ్రెండ్స్, మరి వీడియోని చాలా వేగంగా చాలా వేగంగా కంటిన్యూ చేస్తాను. కాబట్టి మ్యాక్సిమం మీకు టైం కూడా చాలా తక్కువ ఉంది. కాబట్టి మీరు కూడా అదే వేగంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి కార్ల్ పాపర్ అందరూ చదివే ఉంటారు. ఈయన ఒక డెఫినేషన్, ఒక నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ఆయన కూడా ఇద్దరు 2 మాటలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. మరి కార్ల్ పాపర్ అనగానే మీకు వితిన్ సెకండ్లో సరిదిద్దబడ్డ మరి తప్పుల చరిత్రనే సైన్స్ అనే పదం ఇమ్మీడియట్గా గుర్తు రావాలి. సో దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, వెంటనే రావాలంటే కార్ల్ పాపర్ అనగానే మీరు కారులో పాపం అని గుర్తుపెట్టుకోండి, లేదా కారుతో పాపం చేసామని గుర్తుపెట్టుకోండి. మరి అలా కారులో పాపాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు మరి అలాంటి ఆ తప్పులను కూడా సరిదిద్దుకోవాలని గుర్తుపెట్టుకోండి. సరిదిద్దబడ్డటువంటి మరి ఆ చరిత్రనే అనేటటువంటిది గుర్తుపెట్టుకుంటే కార్ల్ పాపర్ అనగానే సరిదిద్దబడ్డ తప్పుల చరిత్ర అనేది ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఆల్బర్ట్ ఐన్స్టీన్లో ఐ అనే పదం వస్తుంది ఫ్రెండ్స్. ఐ అంటే మన తెలుగులో జనరల్గా మనందరికీ తెలుసు నేను అని అర్థం. చూడండి, మనకి ఇచ్చినటువంటి కొటేషన్లో కూడా నేను అనే పదం వస్తుంది. నేను గత సంవత్సరం రాసినటువంటి ప్రతిదాన్ని కూడా నేను మారుస్తూ ఉంటాను. మీకు జస్ట్ ఐన్స్టీన్లో ఐ అనే పదం రాగానే నేను అనే పదం సింక్ అవుతుంది. కాబట్టి సెకండ్ని మీరు ఆన్సర్ని ఈజీగా మీరు దాన్ని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి 2 కూడా ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు. కంటిన్యూషన్లో మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇవి మనకు ఈ నైపుణ్యాలు ఇవన్నీ కూడా శాస్త్రీయ పద్ధతి ఇవన్నీ కూడా జనరల్గా చదువుకోవచ్చు. సాధ్యమైనంత వరకు నేను ఫ్రెండ్స్ జనరల్గా ఉన్న టాపిక్స్ జోలికి నేను వెళ్ళను. మరి చాలా కష్టంగా ఉన్నవి ఎగ్జామినర్ ఫోకస్ చేసేటటువంటి ఆ ఏరియా మీదనే నేను కంటిన్యూషన్గా వెళ్తాను. కాబట్టి ఫ్రెండ్స్ జనరల్గా ఉన్న పాయింట్స్ని మీరు చూసుకోండి. ఇక్కడ ఇవన్నీ మీకు తెలిసింది, ఇదంతా జనరల్గా చదువుకోవచ్చు, ఇదంతా అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నెక్స్ట్ పేజీకి వెళ్తే ఇదంతా సమాచారాన్ని సేకరించడం ఇవన్నీ కూడా చాలా ఈజీ. సో ఫస్ట్ చాప్టర్లో ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది చూడండి. ఇది చాలాసార్లు మరి ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్. ఇది ఎఫ్ కజోరి అనేటటువంటి బిట్ ఇంపార్టెంట్. ఎఫ్ కజోరి అనేటటువంటి ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరే చరిత్రలో సైన్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? కజోరి అనగానే మీరు ఖర్జూరం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఖర్జూరం అని గుర్తుపెట్టుకుంటే, ఖర్జూరం అనే పదం మనకు జనరల్గా సైన్స్కి సంబంధించింది. అంటే సైన్స్కి సంబంధించినటువంటిది చరిత్రలో అనేటటువంటి పుస్తకం అనమాట. చరిత్రలో సైన్స్ అనే పుస్తకం అనగానే మనకు సైన్స్ అనగానే ఖర్జూరం గుర్తుపెట్టుకోండి, ఖర్జూరం అనగానే కజోరి అని గుర్తుపెట్టుకోండి. ఈజీగా మనకు చరిత్రలో సైన్స్ అనగానే ఖర్జూరం గుర్తు వస్తుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి ముగ్గురు, ఒకరు వచ్చేసి కార్ల్ పాపర్, రెండో వారు వచ్చేసి ఫ్రెండ్స్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, మూడోది వచ్చేసి
ఖజూరి. ఇక మిగతాది ఏంటంటే మరి కొన్ని స్టెప్స్ ఉంటాయి, సోపానాలు ఉంటాయి. ఆ సోపానాలు జనరల్గా సమాచారం ఇవన్నీ జనరల్ పాయింట్స్ అవన్నీ చదువుకుంటారు. ఇక సైన్స్ అనేది సైన్స్ అనేటటువంటి లాటిన్ పదం నుంచి వస్తుంది. ఇది మనకు జనరల్గా తెలిసింది కాబట్టి అలాంటి వాటి జోలికి నేను వెళ్ళని చదువుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి. ఇందులో మరి ఎక్కడ కన్ఫ్యూజ్ ఉండేటటువంటి ఏరియా ఉంది. ఎగ్జామినర్ ఎక్కగా ఫోకస్ చేస్తాడు అంటే ఫస్ట్ పేజీలో ఏమీ లేదు ఫ్రెండ్స్, జనరల్గా మనం చదువుకోవచ్చు. మళ్ళీ కార్ల పాపరు ఇంతకుముందు వచ్చింది ఫ్రెండ్స్, అది ఫస్ట్ పేజీనే మళ్ళీ రిపీట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ పీడిఎఫ్లో డబుల్ చేయడం జరిగింది. కార్ల పాపరు ఇదంతా అవసరం లేదు, దీన్ని కంటిన్యూషన్ చేస్తున్నా. రెండవది వచ్చేసి ఫ్రెండ్స్ కణం జీవుల మౌలిక ప్రమాణం. దీని మీద చాలాసార్లు బిట్స్ అడిగాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా కష్టంగా ఉన్న వాటికి కొన్ని లాజిక్స్తో మనం నేర్చుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మరి ఫస్ట్ పేజీలోనే చూడగానే మీకు ఆంటోనీ వాన్ ల్యూవెన్హాక్ అనేటటువంటి పదం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది మీకు ఇక్కడ ముగ్గురు ఉంటారు. ఆంటోనీ వాన్ ల్యూవెన్హాక్ ఒకరు, రాబర్ట్ హుక్ ఒకళ్ళు, రాబర్ట్ బ్రౌన్ ఒకళ్ళు ఫ్రెండ్స్. ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకుంటే రెండో చాప్టర్లో 50% ఆన్సర్ అయిపోయినట్టు. ఆంటోనీ వాన్ ల్యూవెన్హాక్ అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ హాకీ అని గుర్తుపెట్టుకోండి. హాకీ అని గుర్తుపెట్టుకోండి. ఆంటోనీ వాన్ ల్యూవెన్హాక్ అంటే హాకీ. జనరల్గా చూడండి, హాకీ ఆడేవాళ్ళు చాలా దూరంలో ఉంటారు మన గ్రౌండ్లో చూస్తున్నప్పుడు ఫ్రెండ్స్. మరి అంత దూరంలో ఉన్నటువంటి హాకీని చూడాలంటే మనం ఏదో ఒకటి చూడాలి, ఏదో ఒకటి యూజ్ చేయాలి. దాన్నే మనం మైక్రోస్కోప్ అనుకోండి. మైక్రోస్కోప్తో మనం ఎక్కడో ఆడుతున్నటువంటి హాకీని చూస్తున్నామని గుర్తుపెట్టుకుంటే మైక్రోస్కోప్ని కనిపెట్టింది ఎవరు అనగానే ఆంటోనీ వాన్ ల్యూవెన్హాక్ అని గుర్తుపెట్టుకోండి. రాబర్ట్ హుక్ కాదు ఫ్రెండ్స్, అది హుక్ అంటే దానికి ఒక లాజిక్ ఉంది, చెప్తాను మీకు ఈజీగా గుర్తుంటుంది బండగా చదివేదానికంటే. హాకీని చూడాలంటే చాలా దూరం నుంచి చూడాలి కాబట్టి మైక్రోస్కోప్ అని గుర్తుపెట్టుకోండి. బోతద్దాలు అనే పదం, బోతద్దాలను కనిపెట్టింది కూడా హాకీ. బోతద్దంతో ఎక్కడో ఆడుతున్నటువంటి హాకీని కూడా చూస్తామని గుర్తుపెట్టుకోండి. మరి హాకీని ఆడే వాళ్ళంతా కూడా సజీవులేగా ఫ్రెండ్స్, నిర్జీవులు కాదు కదా. మొట్టమొదటిసారిగా సజీవుల మీద ప్రయోగాలు చేసింది ఎవరంటే ఆంటోనీ వాన్ ల్యూవెన్హాక్ లేదా హాకీ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే హాకీ ఆడేవాళ్ళు సజీవులే కాబట్టి, నిర్జీవులు కాదు కాబట్టి. చూడండి, హాకీ అనంగులో అన్నీ వచ్చేసి బోత్ అర్థం వచ్చేసింది, మైక్రోస్కోప్ అర్థం వచ్చేసింది ఫ్రెండ్స్. మూడోది వచ్చేసి మనకి చాలా ఈజీగా ఉన్నటువంటి మరి అన్నీ కూడా మనకు హాకీతో లింక్ చేసుకుంటే ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్లా ఆంటోనీ వాన్ ల్యూవెన్హాక్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అన్నీ ఇక్కడ ఉన్నాయి, టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది, అదన్నీ మీరు చూసుకుంటారు. ఇక బోతద్దాలు అనే పదం, మైక్రోస్కోప్ అనే పదం. ఇక్కడ ఇంకొక బిట్ కంటిన్యూషన్లో వస్తుంది, ఇక్కడే చెప్పేస్తా ఫ్రెండ్స్. ఈ మైక్రోస్కోప్ అనేది దేన్నైనా సరే 300 రెట్లు పెద్దది చేసి చూపిస్తుంది, మనందరికీ తెలుసు. దానికి కష్టంగా ఏమి ఉండదు ఫ్రెండ్స్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 300 అని గుర్తుపెట్టుకోండి. ఇది కూడా కష్టంగా ఉంది అనుకోండి, 3 అంటే 3 కన్నులు అని గుర్తుపెట్టుకోండి. మనిషికి జనరల్గా 2 కళ్ళు ఉంటాయి, ఇది 3వ కన్ను అనమాట. 300 రెట్లు చేస్తుందంటే 3వ కన్ను అన్నట్టు గుర్తుపెట్టుకుంటే అది కూడా ఈజీగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ల్యూవెన్హాక్ తర్వాత ఈ కంటిన్యూషన్లో రాబర్ట్ హుక్ అనే ఆయన వస్తాడు. ఈ రాబర్ట్ హుక్ అనుగులోనే దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటనేది ఇక్కడే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడే రాబర్ట్ హుక్ ఆయన బ్రిటన్ దేశానికి చెందినట్టు ఆయన. హుక్ అనుగులోనే మీరు ఉక్కు అని గుర్తుపెట్టుకోండి. ఉక్కు అనేది చాలా గట్టిగా ఉంటుంది అంటే టన్ అంత బరువుగా ఉంటుందని బ్రిటన్ అంటే టన్ అనమాట. టన్ అంటే చాలా గట్టిగా అని అర్థం. రాబర్ట్ హుక్ అనేటటువంటి ఆయన మరి బ్రిటన్, రాబర్ట్లో టా అనే పదం వస్తుంది, బ్రిటన్లో టా వస్తుంది. అట్లయినా మీరు సింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఈయన దేని మీద ప్రయోగాలు చేశాడంటే రాబర్ట్ హుక్ అనంగులోనే కణం అనమాట. కణానికి మరి మొట్టమొదటిసారిగా కణాన్ని కనుక్కున్నది ఎవరు అనంగులోనే కణం అనగానే రాబర్ట్ హుక్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలా గుర్తొస్తుంది అంటే చివరిలో హుక్లో కా ఉంది, ఆ కాతో లింక్ చేసుకుంటే మీరు కణం అని గుర్తుపెట్టుకోండి. అట్లంతే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. రాబర్ట్ హుక్లో కా ఇక్కనుంది, ఇక్కనంగులోనే కాతో స్టార్ట్ చేసుకుంటే కణం అనమాట. మరి ఈయన ఏ చెట్ల మీద ప్రయోగాలు చేశాడంటే ఓకులో కూడా చూడండి ఫ్రెండ్స్, చూడండి హుక్లో మరి ఎట్లా వస్తుంది. ఓక్ అనేటటువంటి దాంట్లో కూడా ఇలా ఇక్ అనేటటువంటి పదం వస్తుంది, 2 చోట్ల ఇక్ అనేటటువంటి పదం వస్తుంది. కాబట్టి ఓక్ చెట్లు అన్నా, బ్రిటన్ దేశం అన్నా, రాబర్ట్ ఉక్కు అన్నా, కణము అన్నా ఇవన్నీ కూడా ఆయన పేరుతోనే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనం ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం, ఇది ఆయన ప్రయోగం అనమాట. ఇదంతా అవసరం లేదు ఫ్రెండ్స్, మీరు టెక్స్ట్ బుక్లో చదువుకుంటారు. రాబర్ట్ హుక్ కణాన్ని ఇదంతా జనరల్ పాయింట్స్ ఉంటాయి ఇందులో. ఇదంతా రాబర్ట్ హుక్ ఏం చేశాడంటే ఫ్రెండ్స్ ఖాళీగా ఉన్నటువంటి ఆ ప్రదేశాలను కణమని కనుక్కున్నాడు. హుక్లో ఇక్కనుంది కాబట్టి ఇక్కుతో స్టార్ట్ అయ్యేది మీరు కణమని గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా ఫ్రెండ్స్. ఇంతకుముందు హాకీ అని గుర్తుపెట్టుకోండి, ఇదేమో హుక్ అంటేనే ముక్ అని గుర్తుపెట్టుకోండి.
ఈ రాబర్ట్ హుక్కు సంబంధించి ఏమి ఉండదు. ఈయన అన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్లో. ఇక ఉల్లిగడ్డ పొరని, తర్వాత అగ్గిపుల్ల పరిశీలన అని, ఇవన్నీ మీరు జనరల్ పాయింట్స్ ఫ్రెండ్స్, అవన్నీ చదువుకొని వాడి జోలికి నేనేం వెళ్ళను. నెక్స్ట్ వచ్చేసి 3 ఆయన ఇంతకుముందు చెప్పా ఫ్రెండ్స్, రాబర్ట్ బ్రౌన్ అనగానే మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? బ్రౌన్ అంటే బ్రౌన్ కలర్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్ అని గుర్తుపెట్టుకోండి. బ్రౌన్ కలర్తో ఎవరైనా జనరల్గా ఏం చేస్తారు? ఆర్ట్లు వేస్తూ ఉంటారు కదా, ఆర్ట్లు వేస్తారు అనగానే ఆర్కిడ్ మొక్కలను గుర్తుపెట్టుకోండి. ఆర్కిడ్ మొక్కలు మొట్టమొదటిసారిగా రాబర్ట్ బ్రౌన్ ఏ మొక్కలు అంటే ఆర్కిడ్ మొక్కలు. ఆర్కిడ్ అనేది మీకు గుర్తుకు రాకపోతే ఆర్ట్ అని గుర్తుపెట్టుకోండి. బ్రౌన్ అనగానే బ్రౌన్ కలర్తో ఆర్ట్ అని గుర్తుపెట్టుకుంటే ఆర్కిడ్ అనే పదం గుర్తొస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ రాబర్ట్ బ్రౌన్ అని గుర్తుపెట్టుకోండి. మరి బ్రౌన్ అనగానే బ్రౌన్ కలర్, మరి బ్రౌన్ కలర్తో ఏం చేస్తాం? ఒక చుక్కలాగా పెడతాం. ఇట్లా చుక్కలాగా పెట్టామంటే అది కేంద్రకమేగా ఫ్రెండ్స్. సో కణంలో కేంద్రకం ఉంది, ఆ కేంద్రకానికి కేంద్రకం అని పేరు పెట్టింది ఎవరంటే రాబర్ట్ బ్రౌన్ అని గుర్తుపెట్టుకోండి. కణం అంటేనేమో రాబర్ట్ హుక్కులో ఇక్కు ఉంది కాబట్టి కణం మనం ఈజీగా గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. బ్రౌన్ అంటేనేమో బ్రౌన్ కలర్తో ఒక చుక్క పెట్టాం అనుకోండి, అది ఒక కేంద్రకం అనమాట. మొట్టమొదటిసారిగా కణంలో కేంద్రకం ఉంటుందని చెప్పినటువంటి మరి ఆయన గారు ఎవరంటే ఫ్రెండ్స్ రాబర్ట్ బ్రౌన్. ఇది ఈజీగా మీరు బ్రౌన్ కలర్తో మీరు మ్యాచ్ చేసుకొని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఇక ఉల్లిపొర, ఇదన్నీ కూడా జనరల్ చదువుకుంటే రాబర్ట్ బ్రౌన్కి సంబంధించినటువంటి పిక్చర్ ఫ్రెండ్స్ ఇదంతా. ఇక బుగ్గ కణాలు ఇవన్నీ కూడా మీరు జనరల్గా చదువుకుంటారు. ఇవి ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ మనం జనరల్గా చదవం ఫ్రెండ్స్, అదే ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు ఇది. మరి జనరల్గా కణాన్ని ఏమని పిలుస్తారంటే ఫ్రెండ్స్, మరి జీవుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మకమైనటువంటి ప్రమాణం ఏంటంటే కణం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కణం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇది 2023కి సంబంధించినటువంటి న్యూ బుక్ ఫ్రెండ్, అది గుర్తుపెట్టుకోండి. ఓల్డ్ బుక్ కనుక మీరు 8th క్లాస్ బుక్ని మీరు ఒకసారి పరిశీలించినట్లయితే చాలా మ్యాటర్ చేంజ్ అయింది. ఇప్పటికైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఓల్డ్ బుక్ని చదువుతున్నటువంటి డిఎస్సి మిత్రులు ఎవరైతే ఉన్నారో అర్జెంటుగా మీరు న్యూ బుక్ని చూడండి. ఒకవేళ మీ బుక్స్ అందుబాటులో లేనప్పుడు నెట్లో మీరు ఏపీ వాళ్ళైతేనేమో ఏపీఎస్ఆర్టీ అని కొడితే మీకు సైట్లో వస్తుంది, టీఎస్ వాళ్ళైతేనేమో టీఎస్ఎస్ఈఆర్టీ అని కొట్టండి ఫ్రెండ్స్. అందులో మీకు కావాల్సినటువంటి బుక్స్ వస్తే మీరు 2023 ప్రింట్ని చూసుకొని మీరు ప్రిపేర్ అయినటువంటి ఓల్డ్ బుక్ని దీన్ని కంపారిజన్ చేసుకోండి. 80% చాలా బిట్స్ చేంజ్ అయ్యాయి ఫ్రెండ్స్. టాపిక్స్ చేంజ్ అవ్వలేదులే కానీ అందులో మ్యాటర్ అనేది చేంజ్ అయింది. సో ఫ్రెండ్స్ అది మరోసారి గుర్తుపెట్టుకొని చూసుకోండి. ఇక్కడ కణాన్ని జీవుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అనేది ఓల్డ్ బుక్లో ఇలా మరి పెద్ద పెద్ద లెటర్స్తో మరి నల్లటి ఇట్లా ఒక థిక్గా ఇలా మెన్షన్ చేయలేదు, కానీ ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి ఇలాంటివి చాలా అవసరం. ఇలాంటివి చూడండి ఫ్రెండ్స్. ఇది కణం అనే పదం మీ అందరికీ తెలుసు, అదంత అవసరం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఈ పేజీలో ఎగ్జామినర్ ఏం ఫోకస్ చేసేటటువంటిది ఏమి ఉండదు. ఇవన్నీ దానికి సంబంధించినటువంటి పిక్చర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏముండదు ఫ్రెండ్స్. ఈ పేజీలో కూడా జనరల్గా మీరు చదువుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ని చూడటం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఒకసారి మన మైండ్లో అనేది ప్రతిదీ ప్రింట్ అవుతుంది. ఎగ్జామ్లో కూడా మీ కాన్సన్ట్రేషన్ అనేది టెక్స్ట్ బుక్ మీదకి వెళ్తుంది కాబట్టి టెక్స్ట్ బుక్ని మేజర్గా ఫాలో అవ్వండి. తర్వాత మెటీరియల్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పేజీలో జనరల్గా ఒక మైక్రోమీటర్ అనేది ఒకసారి అడిగాడు ఫ్రెండ్స్. ఇది ఎగ్జామ్లో గతంలో అడిగాడు. ఈ టేబుల్ని ఒకసారి చూసుకోండి. జనరల్గా 1 మీటర్ అంటేనేమో 100 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్ అంటేనేమో 10 మిల్లీమీటర్ ఇంతవరకు తెలుసు. బట్ 1 మిల్లీమీటర్ అంటేనేమో 1000 మైక్రాన్లు లేదా మైక్రోమీటర్లు అనే పదం, ఈ రెండు కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్, రెండు ఇంపార్టెంట్. 1 మైక్రోమీటర్ అంటేనేమో 1000 నానోమీటర్స్ అని గుర్తుపెట్టుకోండి. 1 మిల్లీమీటర్ అంటేనేమో 1000 మైక్రాన్ అని గుర్తుపెట్టుకో. ఇవి రెండు 1000లే, బట్ మైక్రోమీటర్ అనే దాన్ని నానోమీటర్లతో లింక్ చేసి గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటి మీద గతంలో అడిగాడు కాబట్టి ఫ్రెండ్స్ ఆ రెండింటిని ఒకసారి జనరల్ పాయింట్స్గా మీరు చూసుకోండి. తర్వాత ఈ చాప్టర్ అయిపోయింది ఫ్రెండ్స్. మూడోది సూక్ష్మజీవుల ప్రపంచం, చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద బిట్స్ కన్ఫామ్గా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇందులో మీకు చూడగానే మీకు ఇందులో ఒక లూవిన్ హాక్, ఇంతకుముందు ఆంటోనీ వాన్ లూవిన్ హాక్ అనగానే మీకు మరి సూక్ష్మదర్శిని అని, మైక్రోస్కోప్ అని, భూతద్దం అని 300 రెట్లు చేస్తుందని ఇవన్నీ మనం కనుక్కున్నాం. మనం ఇంతకుముందు చదవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఆంటోనీ వాన్ లూవిన్ హాక్ 1674లో తను తయారు చేసినటువంటి సూక్ష్మదర్శినితో ఏం చేశాడంటే ఫ్రెండ్స్, మరి చిన్న మరి వాటర్లో కదులుతున్నటువంటి చాలా చిన్న పరిమాణంలో ఉన్న జీవులను చూశాడు. ఆ జీవులకే యానిమల్ క్యూల్స్ అనే పేరు పెట్టాడు. తర్వాత కాలంలో వాటిని బ్యాక్టీరియా అనేటటువంటి నామకరణం కూడా చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.
మైక్రోస్కోప్తో ఏం చేశాడంటే, మీకు ప్రయోగాలు చాలా తెలుసు కాబట్టి ఫ్రెండ్స్, వాటర్లో ఇట్లా పరిశీలిస్తూ ఉన్నప్పుడు కొన్ని కదులుతూ ఉన్నటువంటి చిన్న చిన్న జీవులను చూశాడు. ఆ జీవులకి యానిమల్ క్యూల్స్ ఈజీనే, ఇది పెద్ద కష్టమేం కదా. యానిమల్స్ అంటే జంతువులాగా ఉండేటటువంటివి క్యూలో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఆ వాటర్లో చూస్తున్నప్పుడు ఇంట్లో చిన్న చిన్నవి ఇలా ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇట్లా అవన్నీ ఒక క్యూలో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఒక జంతువులాగా యానిమల్ క్యూల్స్ అని గుర్తుపెట్టుకోండి. వాటికి తదనంతరం బ్యాక్టీరియా అని పేరు పెట్టడం జరిగింది. జనరల్ పాయింట్కి మీరు చదవండి, దానికి ఏం కోడ్ అవసరం లేదు ఫ్రెండ్స్. యానిమల్ క్యూల్స్ అనగానే మైక్రోస్కోప్ గుర్తొస్తుంది. మైక్రోస్కోప్ అనగానే ఎక్కడో ఉన్న హాకీని చూస్తాం కాబట్టి హాక్ అని గుర్తుపెట్టుకోండి, లూవిన్ హాక్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జామినర్ గతంలో ఫోకస్ చేశాడు, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. మరి ఏంటి, కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి, రైజో తర్వాత శిలీంధ్రాలు ఉన్నాయి, అదేవిధంగా ప్రోటోజోవాలు ఉన్నాయి, అదేవిధంగా శైవలాలు అంటే అవి కంటిన్యూషన్, తర్వాత శైవలాలు, అదేవిధంగా సూక్ష్మ ఆర్ధోపోడాలు. ఎగ్జామ్లో అడిగాడు ఫ్రెండ్స్, ఈ క్రింది మనలో మరి సూక్ష్మ ఆర్ధోపోడానికి చెందింది ఏంది, ప్రోటోజోవాలు ఏంటి, శైవలాలు ఏంటి, కానివి ఏంటి, అయినవేంటి రావాలంటే ఈ టేబుల్ క్లియర్గా టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా చదవాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాల్సింది. మరి దీన్ని మనం ఏమైనా కష్టంగా చదవాలంటే అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ చూడండి, జస్ట్ మీరు ఇక్కడ ఒక్క నిమిషం, ఒక అర నిమిషంలో మీకు ఇవన్నీ వచ్చేస్తాయి. ఎలా అంటే చూడండి, బ్యాక్టీరియా అనగానే ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్టీరియా అన్నాడు. మన బ్యాక్టీరియాని గుర్తుపెట్టుకోవడానికి చిన్న లాజిక్ ఫ్రెండ్స్, మేము గతంలో చదువుకున్నటువంటి లాజిక్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నా. బ్యాక్టీరియా అనగానే బాతో స్టార్ట్ అయ్యే పదాలే కొన్ని ఉంటాయి మ్యాక్సిమం. ఇక చూడండి, లాక్టో బాసిల్లస్లో బా అనే పదం ఉంది, బాసిల్లస్లో అందులోనే ఉందిగా ఫ్రెండ్స్. అంటే బాసిల్లస్లో బాగుంది, ఇక్కడ బాసిల్లస్లో బాగుంది కాబట్టి బ్యాక్టీరియా. ఇక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కోకస్ అని గుర్తుపెట్టుకోండి. ఈ కోకస్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, బ్యాక్టీరియాని మీరు బ్యాక్ అని గుర్తుపెట్టుకోండి, BACK, బ్యాక్ బెంచ్ కానీ, బ్యాక్ అంటే మన వెనకాల కానీ ఇట్లా గుర్తుపెట్టుకున్నారనుకున్న కోక అని గుర్తుపెట్టుకోండి. కోక అంటే ఇక మనం ఫ్రంట్ కాకుండా బ్యాక్ మరి కోకని కట్టుకోవటం అనో, లేకపోతే ఏదో మీరు హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. కోకస్ అంటే కోక అనగానే బ్యాక్ అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఇవన్నీ మీకు ఈజీగా గుర్తుంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం, శిలీంధ్రాలని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, జనరల్గా ఇందులో మనకు తెలిసిన శిలీంధ్రం ఒకటి అందరికీ తెలుసు. ఒకటి బ్రెడ్ మీద ఉన్నటువంటి రైజోపస్ అనేది కూడా ఒక శిలీంధ్రం. శిలీంధ్రాలను ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, శిలీంధ్రం అనగానే అందులోనే మనకి ఈజీగా దీన్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్, జస్ట్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అద్భుతమైనటువంటి లాజిక్ ఉంది ఫ్రెండ్స్. శిలీంధ్రాలు అనగానే మీరు ఇక్కడ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, రంధ్రాలు అనేటటువంటి పదంగా శిలీంధ్రాలు అంటేనేమో రంధ్రాలు అని గుర్తుపెట్టుకోండి. శిలీంధ్రాలు అనగానే రంధ్రాలు అని గుర్తుపెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి. చూడండి, ఇక పెన్సిలియం జనరల్గా తెలుసు, పెన్సిలియం అనేది ఒక శిలీంధ్రం అని తెలుసు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ మ్యాథ్స్ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే, బయాలజీ వాళ్ళకి తెలుసు ఫ్రెండ్స్, మిగతా వాళ్ళకి పెన్సిలియం అనగానే పెన్సిల్ అని గుర్తుపెట్టుకోండి. పెన్సిల్ ఉంది కదా ఫ్రెండ్స్, పెన్సిల్తో మనం ఎవరైనా పొడిసామనుకోండి ఒక రంధ్రం ఏర్పడుతుంది, ఒక ఇట్లా హోల్ పడుతుందని గుర్తుపెట్టుకుంటే శిలీంధ్రం, రంధ్రం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆస్పెర్జిల్లస్ అనేది ఒక శిలీంధ్రం. ఇది కూడా తెలియని వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఆస్పెర్జిల్లస్ అంటే దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఆస్పెర్జిల్లస్ అనే దాన్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారంటే హాస్పిటల్ అని గుర్తుపెట్టుకోండి. జనరల్గా చూడండి, హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు ఇట్లాంటి రంధ్రాలుతో ఉన్నటువంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారని అంటే దెబ్బలు తగిలి మనకు గాయాలు అన్నట్టు ఫ్రెండ్స్. రంధ్రాలు అంటే ఇక్కడ గాయాలు, దెబ్బలు ఇలా అన్నిటితో మీరు సింక్ చేసుకుంటే నేను అలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అనమాట, వెంటనే గుర్తుకు రావడానికి. ఆస్పెర్జిల్లస్ అనగానే హాస్పిటల్కి ఎవరు వెళ్తారు జనరల్గా, గాయాలు, దెబ్బలు అనగానే రంధ్రాలు అనగానే శిలీంధ్రాలు అనే పదం నాకు ఈజీగా వస్తుంది. పెన్సిలియం అంటే పెన్సిల్తో పొడిసామనుకోండి చిన్న రంధ్రం పడుతుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత రైజోపస్ అంటే మనందరికీ తెలిసింది, బ్రెడ్ మీద ఉన్నటువంటి, బ్రెడ్ మీద కూడా చూడండి ఇలా రంధ్రాల్లాగా కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా శిలీంధ్రాలు అంటేనేమో వర్రంధ్రాల్లాగా మీరు ఈజీగా సింక్ చేసుకోండి. ఇక ప్రోటోజోవాలు బండగా చదువుతూ ఉంటారు చాలామంది. ప్రోటోజోవాలు అనగానే అమీబా, ప్యారమిషం, వట్టిసెల్ల ఇలా బయాలజీ వాళ్ళంటే ప్రయోగాలు చేస్తారు, ఈజీగా గుర్తుంటుంది. కానీ ఫ్రెండ్స్ మిగతా మ్యాథ్స్ వాళ్ళకి, మిగతా సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి చాలా కష్టం కాబట్టి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. ప్రోటోజోవాలు అనగానే మీరు ఫోటో అని గుర్తుపెట్టుకోండి. సహజంగా చూడండి, ఫోటోలు దిగడానికి మనం ఇష్టపడతాం ఎక్కువగా, లేదా ఫోటోలు తీసుకుంటూ ఉంటాం. ఫోటో అనగానే మనకు అమ్మ చూడండి, మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మ జనరల్గా ఫోటోని మనం పిల్లలు ఏం చేస్తారు, అమ్మని నిలబెట్టి ఫోటో తీస్తూ ఉంటారనమాట. అంటే అమీబా అనగానే అమ్మ గుర్తొస్తే అమ్మతో మనం ఒక ఫోటో దిగుతామని కూడా గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం ఎలాగైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.
అమ్మతో ఒక ఫోటో దిగామంటే ప్రోటోజోవా. మరి అమ్మతో ఫోటో దిగాలంటే మనకు ఒక పర్మిషన్ కావాలి, పార్మిషియం. అదేవిధంగా ఒట్టి సెల్ల అంటేనేమో సెల్స్. ఇప్పుడు ఫోటోలు తీయాలంటే కెమెరా కానివ్వండి, ఏదైనా ఒక కెమెరా ఖచ్చితంగా ఏం కావాలి ఫ్రెండ్స్, సెల్స్ కావాలి, గుర్తుపెట్టుకోండి. ఇక చూడండి, ఈ క్రింది వానలో ప్రోటోజోవా వర్గానికి చెందనది అన్నాడు అనుకోండి. చెందే ఏంటి, అమ్మతో మనం ఒక ఫోటో దిగాలి, అమీబా. అమ్మతో ఫోటో దిగాలంటే పర్మిషన్ కావాలి, పార్మిషియం. ఫోటో తీయడానికి ఆ కెమెరాలో ఏముండాలి, సెల్స్లు ఉండాలి కాబట్టి పట్టిస్తాయి. ఇవన్నీ 3 కాబట్టి ఇవన్నీ కూడా ప్రోటోజోవా, మిగతావి కానివని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం శైవలాలు. శైవలాలు అనగులోని మీరు ఇక్కడ ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే క్లామిడోమోనాస్, స్పైరోగైరా, డయాటమ్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, శైవలాలు అనగులోనే శివుడి యొక్క లీలలను గుర్తుపెట్టుకోండి. శైవలాలు అంటే కదా శైవ మతస్థులు అని అంటాం కదా ఫ్రెండ్స్. శైవ మతస్థులు అంటే ఎవరు, శివుడిని ఆరాధించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనందరికీ తెలుసు శైవలాలు అని అంటాం. అంటే శివుడి యొక్క లీలలు, శైవ మతస్థులు. వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ శైవ మతస్థులు ఎప్పుడూ కూడా ఎవరితో కూడా కామెడీగా ఉండరని గుర్తుపెట్టుకోండి. క్లామిడోమోనాస్, వీళ్ళు కామెడీగా ఉండరు, మోనార్కుల్లాగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. మరి ఈ శైవలాలు అంటేనేమో శివుడు అనేటటువంటి వ్యక్తి మరి ఎక్కడ ఉంటాడంటే స్పేస్లో ఉంటాడని గుర్తుపెట్టుకోండి. స్పేస్ అంటే స్పైరోగైరా. మరి డయాటమ్స్ అంటేనేమో మనతో ఆడుకోడు, మనతో లేకపోతే ఆడుకుంటాడని గుర్తుపెట్టుకోండి. శైవలాలు అంటే శివుడు లీలలు, శైవ మతస్థులని గుర్తుపెట్టుకుంటే మనతో కామెడీగా ఉండడు అని గుర్తుపెట్టుకోండి. స్పేస్లో అంటేనేమో స్పైరోగైరా అని గుర్తుపెట్టుకోండి. మనతో ఆటలు ఆడతాడంటేనేమో డయాటమ్స్ అని గుర్తుపెట్టుకుంటే జస్ట్ ఫ్రెండ్ మనకి ఎగ్జామ్లో కనీసం ఎలిమినేషన్ ప్రాసెస్లోనైనా ఇలాంటి లాజిక్స్ ఉపయోగపడతాయి అనేది నా ఆలోచన అంతే. జస్ట్ ఒక థింక్ అలా ఆలోచన వచ్చినా కూడా బండగా చదివే బదులు ఇలా చదివామనుకోండి బ్రెయిన్ కూడా కొంచెం ఈజీగా ఇంకొన్ని బిట్లు రిసీవ్ చేసుకోవడానికి బ్రెయిన్ కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ శైవలాలకు సంబంధించి శైవలాలు ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, శైవలాల అనంగులో సేమ్ శివుడు యొక్క లీలల అనంగులోనే మరి ఇవన్నీ కూడా స్పేస్ అనే పదం వస్తుంది. ఈడోగోని అంటేనేమో ఈడో అంటేనేమో ఇగో అని గుర్తుపెట్టుకోండి. శివుడికి ఎటువంటి ఇగో ఉండదని గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఈ సెరాటియం ఇవన్నీ కూడా మీరు జనరల్గా మీకు కొంచెం ఎలా గుర్తుపెట్టుకోవాలనేటటువంటి లాజిక్ని అందించాం కాబట్టి ఫ్రెండ్స్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా వాటిని మీరు ప్రిపేర్ అవ్వండి. ఇక సూక్ష్మ ఆర్థోపొడ అనేటటువంటి పదంలో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పొడ ఉంది కదా ఈజీగా. గతంలో నేను ఇలానే చదివాను. పొడ అనగులోనే సహజంగా చూడండి గజ్జి క్రిమి. సహజంగా మనకు గజ్జిలాగా వచ్చింది అనుకోండి, ఇలా రఫ్ చేయటం వల్ల అక్కడ ఏమవుతుంది, ఒక పొడలాగా వస్తుంది. సో గజ్జి క్రిమి అనేది పొడ, సూక్ష్మ అర్థపొడ. తర్వాత సైక్లాప్స్ అంటాం. క్లాప్స్ అంటే గట్టిగా ఇలా క్లాప్స్ కొట్టామనుకోండి, ఆ క్లాప్స్ కొట్టినటువంటి ఆ ప్రాంతంలో ఒక పొడలాగా వస్తుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ కనురెప్ప అన్నాడు చూడండి. ఇక్కడ కనురెప్ప అనగానే కనురెప్ప కూడా చూడండి ఫ్రెండ్స్, కనురెప్ప క్రింది కూడా మనకు ఒక ఆర్థో పొడలాగా మనకు కనిపిస్తుంది కాబట్టి ఇది కూడా సూక్ష్మ ఆర్థో పొడ కిందకు వస్తుంది అనమాట. ఇట్లా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా ఇంకోటి ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ డాఫ్నియా అనేది కూడా సూక్ష్మ ఆర్థోపొడ. చాలామంది ఇది కన్ఫ్యూజ్ అవుతారు. డాఫ్నియా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే డాఫ్నియా అంటే డాగ్ అని గుర్తుపెట్టుకోండి. డాగ్ మనల్ని కొంచెం కరిసింది అనుకోండి, అక్కడ పొడలాగా వస్తుందని గుర్తుపెట్టుకోండి. లేదా మీకు ఇంకేమన్నా ఒక థాట్ వస్తే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక మార్గం ఫ్రెండ్స్. అట్లా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం, కంటిన్యూషన్ ఆ టేబుల్ తర్వాత ఇక మిగతా జనరల్ పాయింట్స్ ఏమంటే ఇందులో అదేవిధంగా చూద్దాం. కంటిన్యూషన్లో ఇక్కడ ఒక టేబుల్ ఉంది ఫ్రెండ్స్. ఈ టేబుల్ మీద గతంలో ఒక బిట్ అడిగాడు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మరి హైడియన్ సుల్జ్ అనేటటువంటి శాస్త్రవేత్త చాలా ఇంపార్టెంట్. దీన్ని జూమ్ చేసి మీకు చూపిస్తాను, చాలా ఇంపార్టెంట్. దీని మీద గతంలో ఒక 2-3 సార్లు బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్. మరి వాడు ఎగ్జామ్లో ఎలాంటి బిట్ అడిగాడంటే ఆల్రెడీ అది ఎంత పొడవు ఉంటుంది అనేది కూడా అడిగాడు, మెన్షన్ చేశాడు. 0.75 mm పొడవు ఉంటుంది. మరి ఆ బ్యాక్టీరియా పేరు ఏంటంటే థియో మార్గరీటా నమీబియాన్సిస్ అనేటటువంటి బ్యాక్టీరియా. దీన్ని కనుక్కున్నది ఎవరు అంటే హైడియన్ సుల్జ్ అనేటటువంటి ఆయన కనుక్కున్నాడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, షుల్జ్ అనగానే మీరు షూ అని గుర్తుపెట్టుకోండి. షూ చూడండి, జనరల్గా పిల్లలకి వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ప్రతిరోజు స్కూల్కి పంపించేటప్పుడు షూని వేసి పంపిస్తుందని గుర్తుపెట్టుకోండి. అమ్మీ అంటేనేమో నమీబియాన్సిస్, నమీబియా అంటేనేమో అమీబియా అన్నట్టు గుర్తుపెట్టుకోండి. మన అమ్మీ షూ అని గుర్తుపెట్టుకోండి. ఈజీ అనమాట, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. థియో మార్గరేటా నమీబియాన్సిస్ అనగానే నమీబియా అనగానే అమీబియా అని గుర్తుపెట్టుకోండి. అమ్మీ అని గుర్తుపెట్టుకుంటే షూ గుర్తొస్తుంది.
మరి 0.75 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే షుల్జులో ఎస్ అనే పదం వచ్చింది కదా ఫ్రెండ్స్, ఎస్ అంటే 7 అని గుర్తుపెట్టుకోండి. కనీసం మనకున్న 2 నంబర్ల 7 గుర్తున్నా ఖచ్చితంగా మనం కొన్నిటిని ఎలిమినేషన్ చేస్తాం, మన లాజిక్స్తో ఆన్సర్ని క్యాచ్ చేస్తాం. కాబట్టి ఫ్రెండ్స్ షూలో ఎస్ ఉంది కాబట్టి ఎస్ ఫర్ 7 అని గుర్తుపెట్టుకోండి. 0.75 mm అని గుర్తుపెట్టుకుంటే ఈ షుల్జ్ వస్తుంది. అదేవిధంగా అమ్మి అంటేనేమో నమీబియాన్సిస్ అనే పదం కూడా గుర్తొస్తుంది. తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ శైవలాలు ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు, టేబుల్లో ఇంతకుముందు అన్నీ మనం లాజిక్స్ అక్కడే నేర్చుకుందాం. ప్రోటోజోవ్ ఇవన్నీ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. జనరల్ పాయింట్స్ అవి మీరు మామూలుగా జనరల్గా చదువుకోండి. తర్వాత ఇవన్నీ జనరల్గా చదువుతాడు ఎగ్జామినర్. ఇలాంటి వాటి మీద ఎక్కడ ఏం ఫోకస్ చేయడు. మరి మీకు తెలుసా ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు కాబట్టి అలాంటి వాటిని కొంచెం దృష్టి పెట్టండి. కొన్ని మేజర్గా కొన్ని బిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ బ్రాకెట్ ఇట్లా డబ్బాలలో, అలాంటి వాటిని ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సింది. ఓకే ఫ్రెండ్స్, రెండోది అయిపోయింది. మూడోది వచ్చి సూక్ష్మజీవుల ప్రపంచం పార్ట్ 2 భాగం 2. దీంట్లో కూడా ఎగ్జామినర్ చాలాసార్లు బిట్స్ అడిగాడు. చూద్దాం ఎక్కడ బిట్స్ అడిగాడు, ఎలాంటి బిట్స్ అడిగాడు అనేది ఇప్పుడు మీకు చూపిస్తా. వాటిని మళ్ళీ లాజిక్స్తో ఈజీగా గుర్తుపెట్టుకుంది. ఇక్కడ ఈ పేజీలో ఏమీ లేదు ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో ఇక్కడ మరి యాంటీబయాటిక్స్ అనగానే ముఖ్యంగా ఇక్కడ నుంచి వస్తాయి కానీ ప్రతి బిట్టు ఇంపార్టెంటే. ఇక సూక్ష్మ జీవనాశిని పెన్సిలిన్ ఆవిష్కరణ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ లాస్ట్ ఇయర్ తెలంగాణలో జరిగినటువంటి టెట్లో అడిగాడు, 2018 డిఎస్సీలో అడిగాడు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనగానే మీకు మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ కనుక్కున్న ఆయన. వ్యాక్సిన్ అంటే టీకా అంటారు, టీకాను కనుక్కున్న ఆయన. మరి దీని మీద చాలా బిట్స్ అడిగాడు కాబట్టి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూద్దాం. దీనికి కూడా కన్ఫ్యూజ్ లేకుండా చూడండి. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అంటే ఆయన పేరు మీదనే కనుక్కున్నాడు ఫ్రెండ్స్. ఫ్లెమింగ్ అంటే పెన్సిలియం అన్న ఫ్లెమింగ్ అన్న ఆయన పేరుతోనే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ జనరల్గా చూడండి ఫ్లెమింగ్ అంటే మరి పెన్సిలిన్ అనేటటువంటి బ్యాక్టీరియా అనేది ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం. ఇక్కడ మరి చూడండి ఫ్రెండ్స్ పెన్సిలియం ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు చిన్నగా ఒక మాట ఇచ్చాడు చూడండి. పెన్సిలియం అనేటటువంటి శిలీంధ్రం నుంచి ఉత్పత్తి చేసిన పదార్థానికే ఫ్లెమింగ్ ఏం చేసిందంటే పెన్సిలిన్ అనేటువంటి పేరు, అంటే ఆయన పేరుతోనే దానికి పేరు పెట్టాడు కాబట్టి పెన్సిలిన్ అనగానే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని గుర్తుపెట్టుకోండి. బిట్టు ఎగ్జామ్లో ఎక్కువసార్లు అడిగిన బిట్టు మళ్ళీ 2024లో కన్ఫామ్గా అడిగే బిట్టు ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది. అది ఇంపార్టెంట్. ఏంటంటే నోబెల్ అవార్డు ఆయనకు వచ్చింది. మరి అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి నోబెల్ అవార్డు ఎప్పుడు వచ్చిందంటే 1945లో వచ్చింది ఫ్రెండ్స్. 1945లో నోబెల్ అవార్డు వచ్చింది. మరి ఏ సంవత్సరంలో మరి ఆయన ప్రయోగాలు చేయడం జరిగిందంటే 1929. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనంగులోని పెన్సిలిన్ అనంగులో 1929 గుర్తు రావాలి, 1945 గుర్తు రావాలి. నోబెల్ అవార్డు వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. ఏంతో పాటు మరొక ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్. ఒక ఆయనేమో ఫ్లోరీ, ఇంకొక ఆయనేమో చైన్ అనేటటువంటి వారితో కలిసి నోబెల్ బహుమతి వచ్చింది. ఎగ్జామ్లో మనం ఫ్లెమింగ్ చదువుతామని ఎగ్జామినర్ ఏం చేస్తాడు ఫ్రెండ్స్, ఫ్లోరీ చైన్ అనేటటువంటి పదాలతో లింక్ చేసి మ్యాచింగ్లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మన లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారని చూడండి ఫ్రెండ్స్, జస్ట్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పెన్సిలిన్ అనేటటువంటి పదంలో చివరిలో ఎన్ ఉందిగా ఫ్రెండ్స్, ఎన్ అంటే 9 అని గుర్తుపెట్టుకోండి. కనీసం 9 అంటే 1929లో 9 ఉంది. 9 అంటేనేమో పెన్సిలిన్ అని గుర్తుపెట్టుకోండి. పెన్సిలిన్లో లాస్ట్లో ఎన్ అనే పదం వచ్చింది కాబట్టి ఎన్ అంటేనేమో 9 అని గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ 1929లో ఆయన ప్రయోగాలను గుర్తుపెట్టుకోండి. మరి ఎప్పుడు ఆయనకి నోబెల్ బహుమతి వచ్చిందంటే 1945లో వచ్చింది ఫ్రెండ్స్. 1945 ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే 1945 అనగానే మనకు యుఎన్ఓ గుర్తొస్తుంది ఫ్రెండ్స్. యుఎన్ఓ అనగానే మరి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటారు. మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ఇది ఏర్పడిందంటే 1945. అప్పుడు ఈయనకి నోబెల్ అవార్డు వచ్చిందని గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మరి ఇంకా ఇద్దరు ఎవరంటేనేమో ఫ్లోరీ, ఇంకొకరేమో చైన్. మరి ఈ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్లోరీ అంటేనేమో ఫ్లోర్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్లోర్ అంటే మన గచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఆ గచ్చు మీద చైను పడిందని గుర్తుపెట్టుకోండి. ఒక ఫ్లోర్ ఉంది, ఆ ఫ్లోర్ మీద చైన్ పడిందని గుర్తుపెట్టుకుంటే ఫ్లోరు చైన్ అని వస్తుంది. ఆ గచ్చు మీద పడినటువంటి చైన్ని ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే ఆయన తీసుకున్నాడు అని గుర్తుపెట్టుకోండి. అంటే తీసుకున్నాడు అంటే వాళ్ళ ముగ్గురికి కలిపి అని అర్థం. వాళ్ళ ముగ్గురికి కలిపి 1945లో మరి ఇట్లా వచ్చిందని గుర్తుపెట్టు. ఒకవేళ 45 అనేది ఐక్యరాజ్య సమితితో లింక్ రావట్లేదు అనుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అలెగ్జాండర్ మరి పెన్సిలిన్ అనేటటువంటి ఆయన పేరు మీదనే, ఫ్లెమింగ్ అంటే ఆయన పేరు మీదనే కనుక్కున్నాడు కాబట్టి ఫ్లెమింగ్ అంటున్నాం కదా ఫ్రెండ్స్. ఫ్లెమింగ్ అంటే ఎఫ్తో స్టార్ట్ అవుతుంది కదా, ఎఫ్ అంటే 5 అని గుర్తుపెట్టుకోండి. చివరిలో 5 కనీసం ఫ్రెండ్స్ 1ల స్థానంలో యూనిట్ ప్లేస్లో ఉన్న నంబర్ని మనం కనుక్కున్నా సరే 4 3 ఎలిమినేషన్ చేయొచ్చు.
ఫ్లెమింగ్ అనగానే 5 అని గుర్తుపెట్టుకుంటే 1945. పెన్సిలిన్లో ఎన్ ఉంది కాబట్టి ఎన్ అంటే 9 అని గుర్తుపెట్టుకుంటే 1929. అంతే ఫ్రెండ్స్. ఫ్లోర్ మీద చైన్ అలెగ్జాండర్ తీసుకున్నాడని గుర్తుపెట్టుకుంటే ఇక మీకు లైఫ్లో మర్చిపోయేటటువంటి ఛాన్స్ ఉండదు కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూద్దాం ఇక్కడ అరియోమైసిన్ అనేటటువంటి ఆయన చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. మరి ఇది ఆంధ్రప్రదేశ్లో ఆయన జన్మించడం జరిగింది, పశ్చిమ గోదావరి జిల్లా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే తెలంగాణకు సంబంధించినటువంటి పుస్తకాలలో ఆంధ్రప్రదేశ్ బిట్ ఉంది, ఇది ఆంధ్రాలో ఉంది కదా తెలంగాణలో వస్తుందా అని అనుకుంటారు. సైన్స్ బుక్కు సంబంధించి ఫ్రెండ్స్ తెలంగాణనైనా ఆంధ్రానైనా చాప్టర్లో కొంచెం అటు ఇటు మారొచ్చేలా కానీ మ్యాటర్ మాత్రం సేమ్ ఉంటుంది. ఇది టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి కన్ఫామ్గా అందరూ చదవాల్సిందే. తెలంగాణ వాళ్ళైనా ఖచ్చితంగా చదవాలి, ఏపీ వాళ్ళు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది, టీఎస్ వాళ్ళు కూడా చదవాల్సిందే ఫ్రెండ్ ఇది. మరి ఇక్కడ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు మరి బ్యాక్టీరియాకు మరి ఒక మందును కనుక్కోవడం జరిగింది. ఆ మందు పేరు ఏంటంటే ఫ్రెండ్స్ అరియోమైసిన్ అని అంటారు, దాన్ని టెట్రాసైక్లిన్ అని అంటారు. మరి దేనికి ఉపయోగపడుతుందంటే అది టైఫాయిడ్, ప్లేగు, క్షయ వంటి వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్ ఇది. దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మేమైతే ఎలా గుర్తుపెట్టుకున్నామంటే ఫ్రెండ్స్ ఇది మరి ఎల్లాప్రగడ సుబ్బారావు అనగానే మేము ఎలా గుర్తుపెట్టుకున్నాం అంటే ఎల్లాప్రగడ అంటే వెళ్ళాలి అని గుర్తుపెట్టుకున్నాం. వెళ్ళాలి, మనం దేని మీద వెళ్ళాలి, ఎటైనా వెళ్ళాలనుకోండి దేని మీద వెళ్ళాలంటే మరి నడిచి కాకుండా టెట్రాసైక్లిన్లో టెట్రా అంటేనేమో ట్రాక్టర్ మీద నడవాలి, సైక్లిన్లో అంటేనేమో సైకిల్ మీద వెళ్ళాలి. ఎల్లాప్రగడ అనగానే వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ట్రాక్టర్ మీద వెళ్ళాలి లేకపోతే సైకిల్ మీద వెళ్ళాలని గుర్తుపెట్టుకో. ఎలా వెళ్ళాలి, అరుచుకుంటూ పోవాలా, సైలెంట్గా పోవాలంటే లేదు అరుచుకుంటూ పోవాలని గుర్తుపెట్టుకోండి. జస్ట్ అంతే, వెళ్ళాలి ట్రాక్టర్ మీద వెళ్ళాలి, సైకిల్ మీద వెళ్ళాలి, అరుచుకుంటూ పోవాలని గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, అన్నీ వచ్చేస్తాయి అంతే. దీంతో ఈ బాక్స్లో ఉన్నటువంటి అన్ని బిట్స్ మీకు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ బాక్స్లో ఉన్నటువంటి ఎల్లాప్రగడ సుబ్బారావు గారిని చదవండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. సరే ఈ పేజీలో దాని తర్వాత ఇది ఒకటి ఉంది ఫ్రెండ్స్, 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలి, అది మనందరికీ తెలుసు. అందరూ మనం చూస్తున్నామంటే బ్యానర్ల మీద 5 రాస్తూ ఉంటారు. 5 years బిలో ఫ్రెండ్స్, అదొకటి కొంచెం స్ట్రెచ్ చేసి క్లియర్గా ఒక బ్లాక్ లెటర్స్లో ఇచ్చాడు కాబట్టి దాన్ని చదవండి. తర్వాత జోనస్ సాక్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇలాంటి వాటిని అస్సలు మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. జోనస్ సాక్ అనేటటువంటి ఒక ఆయన, తర్వాత ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళ గురించి గతంలో చాలాసార్లు అడిగాడు. పోలియోకు టీకాను కనుగొన్నది ఎవరు, పోలియోకు చుక్కల మందుని కనుగొన్నది ఎవరు. మరి పోలియోకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది. చుక్కల మందు కనుగొన్నది ఒక ఆయన, టీకాను కనుగొన్నది ఒక ఆయన ఫ్రెండ్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, నేను ఈజీగా చెప్తా. జోనస్ సాక్ అనగానే సాక్ అనుకోండి. షాక్ అంటే దీని షాక్, మన కరెంటు షాక్ కొట్టిందంటాం కదా ఫ్రెండ్స్, కరెంటుతో షాక్ కాదు ఫ్రెండ్స్. మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనం జనరల్గా మార్నింగ్ టైంలో టీ తాగుతూ ఉంటాం కదా, టీకా అంటేనేమో టీకే షాక్ కొట్టిందని అర్థం, అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. టీకా అంటే మనకు వేసే టీకా అని మీరు టీకే షాక్ కొట్టిందా అన్నట్టు గుర్తుపెట్టుకోండి. వేడివేడిగా ఉన్న టీని మనం తాగుతున్నప్పుడు షాక్ కొడుతుంది అనుకోండి, అంతే, కన్ఫ్యూజ్ కానవసరం లేదు ఫ్రెండ్స్. రేపు పోలియోకు టీకా అనంగంలోనే జోనస్ సాక్ అని గుర్తుపెట్టుకున్నాం అంతే. ఇంకొకటి ఏముంది ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది పోలియోకి చుక్కల మందు. చుక్కల మందు సహజంగా చూడండి ఎక్కడైనా మరి ఆల్బర్ట్ బిన్ అంటే ఏమో డబ్బా ఫ్రెండ్స్, బిన్ అంటే డబ్బా అని గుర్తుపెట్టుకోండి. చుక్కల మందు సహజంగా డబ్బాల్లోనే కదా వాళ్ళు నిల్వ ఉంచేది, డబ్బాల్లో నిల్వ చేస్తారు. నర్సులు చూడండి, సిస్టర్స్ చూడండి ఫ్రెండ్స్, చుక్కల మంది తెచ్చేటటువంటి సిస్టర్స్ వాళ్ళ డబ్బాలో వాళ్ళ బాక్సుల్లో ఏం చేస్తారంటే ఉంచుతారు అక్కడ కొంచెం కూలింగ్ కోసం అన్నట్టు. బిన్ అని గుర్తుపెట్టుకోండి. ఆల్బర్ట్ బిన్ అంటేనేమో బిన్నులో చుక్కల మందు, టీ దాగంలోనే టీకా షాక్ అని గుర్తుపెట్టుకోండి. అట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దాన్ని మీరేం కన్ఫ్యూజ్గా చదవనవసరం లేదు. మళ్ళీ రివిజన్ చేసేటటువంటి పరిస్థితి లేకుండా చూసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మసూచి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మీకు బిట్టు చెప్పేస్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ డయాగ్రామ్ని మీకు ఒకసారి జూమ్ చేసి మీకు చూపిస్తున్నా, ఇందులోనే లాజిక్ ఉంది ఫ్రెండ్స్. చూడండి మరి ఇక్కడ ఈయన గారు ఎవరో మనకు తెలుసు ఫ్రెండ్స్. తర్వాత ఈ పిల్లవాడిని చూడండి, ఇక్కడ ఎడ్వర్డ్ జెన్నర్, ఈయన గారు వచ్చేసి ఎడ్వర్డ్ జెన్నర్. మొట్టమొదటిసారిగా ఫ్రెండ్స్ ఎడ్వర్డ్ జెన్నర్ ఏం చేస్తున్నాడంటే ఒక పిల్లవాడికి టీకా ఇస్తున్నాడు. మసూచి టీకా వేస్తుంటే పిల్లవాడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, పిల్లవాడు ఏడవట్లేదు, నవ్వుతూ ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. చూడండి
పిల్లవాడు ఏడవకుండా అలానే టీకా అంటే పొడుస్తుంటే పిల్లవాడు ఏడవట్లేదు అంటే ఎడ్వర్డ్ జెన్నర్ అని గుర్తుపెట్టుకోండి. మశూచికి టీకా మందుని కనిపెట్టింది ఎవరంటే మొట్టమొదటిసారిగా ఎడ్వర్డ్ జెన్నర్ మశూచి వ్యాధికి టీకా అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది గుర్తు రానప్పుడు పిల్లవాడు ఏడుస్తున్నాడా లేదు ఏడవట్లేదని గుర్తుపెట్టుకోండి. సూచి అంటేనేమో సూదితో పొడుస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. మశూచి ఈ పిక్చర్ అనేది మీ మైండ్లో ఉంటే ఫ్రెండ్స్, సూదితో పొడుస్తుంటే పిల్లవాడు ఏడవట్లేదు ఎడ్వర్డ్ జెన్నర్, సూదితో అంటేనేమో మశూచి. అట్లా ఈజీగా రెండింటిని మీరు లింక్ చేస్తే ఎడ్వర్డ్ జెన్నర్ మశూచి వ్యాధికి టీకా. అంతే ఫ్రెండ్స్, దానికి మరలా దాన్ని చదవని అవసరం లేదు. ఇక జనరల్గా ఉన్న పాయింట్స్ని మీరు చదువుకొని సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత నత్రజని స్థాపన ఇవన్నీ మీకు అవసరం లేదు, ఆల్రెడీ మీకు గతంలో దీని మీద వీడియో కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. పొటాషియం అని, తర్వాత ఫాస్ఫరస్ అని, నత్రజని అని దానికి సంబంధించి మరి మీకు గతంలో ఒక వీడియో చేయడం జరిగింది పోషక పదార్థాల మీద. అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ ఆ వీడియోని చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూషన్లో ఈ పేజీలో ఏమీ లేదు, ఇవన్నీ జనరల్గా చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ రొనాల్డ్ రాస్ ఫ్రెండ్స్కి మలేరియాకి సంబంధించినటువంటి మరి రొనాల్డ్ రాస్కి సంబంధించి గతంలో ఫ్రెండ్స్ చాలాసార్లు అడిగాడు, ఇలాంటి వదలొద్దు ఫ్రెండ్స్. ఇక మరి మీరు చదివేముంటారు, రొనాల్డ్ రాస్ అంటే మలేరియాను కలుగజేసేటటువంటి సూక్ష్మజీవి పరాణజీవిని ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా ఈ మలేరియా వస్తుందని ఇట్లా మీరు బండగా చదువుంటారు. ఈయనకి నోబెల్ అవార్డు కూడా వచ్చింది ఫ్రెండ్స్. 8th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ మొత్తం మీద 3కి నోబెల్ అవార్డ్స్ వచ్చింది ఫ్రెండ్స్, 3కే వచ్చింది. ఆ 3 మీద ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సింది. ఇంతకుముందు మీకు మరి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఫ్లోర్ మీద ఉన్నటువంటి చైన్తో ఫ్లోరీ చైన్ని తీసుకోవడం వల్ల అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి నోబెల్ అవార్డు వచ్చింది. మీకు ఆ లాజిక్స్ ఏంటి ఇంతకుముందు చెప్పా ఫ్రెండ్స్ ఇదే వీడియోలో. ఆయన తర్వాత నెక్స్ట్ రొనాల్డ్ రాస్ అనేటటువంటి నోబెల్ అవార్డు వచ్చింది. ఏ ఇయర్లో వచ్చింది, దేనికి వచ్చింది ఏంటనేది టేబుల్ ఖచ్చితంగా చదవాల్సింది ఇంపార్టెంట్. మరి రొనాల్డ్ రాస్ అనగానే మనకు మలేరియాని కలుగజేసేటటువంటి ఆడ ఎనాఫిలిస్ దోమ, దీనికి వెంటనే గుర్తు రాలేదనుకోండి ఫ్రెండ్స్, వాడు ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఆడ ఎనాఫిలిస్ దోమని, ఆడ క్యూలెక్స్ దోమని ఇట్లా డిఫరెంట్గా ఇవ్వచ్చు. మీరు క్యూలెక్స్ కాదు ఫ్రెండ్స్, ఆడ ఎనాఫిలిస్ దోమ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, రొనాల్డ్ రాస్ అనంగులోనే రాస్ అంటేనేమో జనరల్గా చూడండి, రాస్ అంటేనేమో మరి మామూలుగా ఆడ ఎనాఫిలిస్ దోమతో మీరు లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆడ ఎనాఫిలిస్ దోమ మామూలు ఎనాఫిలిస్ కాదు. రాస్ అంటే రాసు పూసుకొని ఉండటం అన్నట్టు గుర్తుపెట్టుకోండి హాస్యంగా, అంటే అట్లా హాస్యంగా అనమాట. ఇక రొనాల్డ్ రాస్ అనంగలోనే అంటే ఇట్లా హాస్యంగా దాన్ని గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ఆడ ఎనాఫిలిస్ అనేటటువంటి దోమ ఈజీగా గుర్తొస్తుంది. అదేవిధంగా మరి మలేరియా అనేటటువంటి పదాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మళ్ళీ దీన్ని చలి జ్వరము అని అంటారు. మలేరియా అనేది ఒక చలి జ్వరం మనందరికీ తెలుసు. ఇది ఎలా వస్తుందంటే ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల వస్తుంది. అదే ఆడ క్యూలెక్స్ దోమ వల్ల వచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్ మెదడువాపు వ్యాధి. దానికి కంటిన్యూషన్లో మీకు చెప్తా, దానికి లాజిక్. ఆడ క్యూలెక్స్ దోమ వేరు, ఆడ ఎనాఫిలిస్ దోమ వేరు. ఆడ క్యూలెక్స్ దోమ వల్ల వచ్చేది మెదడువాపు వ్యాధి. దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆడవాళ్ళందరూ క్యూలో ఉన్నారనుకోండి ఫ్రెండ్స్, ఆడవాళ్ళందరూ క్యూలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలకి మన మెదడు వాస్తుందని గుర్తుపెట్టుకోండి. హాస్యంగా మేము అలా గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్, జస్ట్ హాస్యంగా. అంటే ఆడవాళ్ళు క్యూలో ఉన్నప్పుడు అంటే ఆడ క్యూలెక్స్ దోమ వల్ల మెదడు వాపండి, మెదడు వాస్తుందని హాస్యంగా గుర్తుపెట్టుకుంటే అది ఈజీ. ఇక మిగతాది ఏంటంటే ఫ్రెండ్స్ ఆడ ఎనాఫిలిస్ దోమ గుర్తుపెట్టుకోండి. ఆడ ఎనాఫిలిస్ అనగానే మీరు మరి మలేరియా అనేది గుర్తు రావాలి. మలేరియా అంటేనేమో మళ్ళీ అని గుర్తుపెట్టుకోండి. రాస్ అంటేనేమో అవి రాసుకొని తిరుగుతాయి, ఆడ దోమలు అలా రాసుకుంటూ మనల్ని కుడతాయని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, జస్ట్ హాస్యంగా. మరి ఆయనకి నోబెల్ అవార్డు వచ్చింది, ఏ ఇయర్లో వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ జూమ్ చేసి మీకు చూపిస్తున్నా, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఇది గతంలో సికింద్రాబాద్ అనే బిట్ కూడా రావడం జరిగింది, 1902 ఇది కూడా ఎగ్జామ్లో రావడం జరిగింది ఫ్రెండ్స్. నోబెల్ పురస్కారానికి సంబంధించి టెక్స్ట్ బుక్లు ఇది 2 ఆయన 1902. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, రొనాల్డ్ రాస్లో రా అంటేనేమో 2 అని గుర్తుపెట్టుకోండి అంతే. అక్కడ ఉన్న పదం అంతా అక్కడే గుర్తుపెట్టుకోవాలి అంతే. రొనాల్డ్ రాస్లో రా అంటే 2 అని గుర్తుపెట్టుకోండి, 1902 అని గుర్తుపెట్టుకోండి. మరి సికింద్రాబాద్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ ఆడ ఎనాఫిలిస్ దోమలు కొట్టడం వల్ల ఎవరైనా సరే సహజంగా లావ్ అవుతారు ఫ్రెండ్స్, సిక్కిపోతారని గుర్తుపెట్టుకోండి. సిక్కిపోతారు కాబట్టి సికింద్రాబాద్ అంతే. ఎందుకంటే ఇలాంటివి ఇలా చదవటం వల్ల ఎక్కువగా మ్యాథ్స్ వాళ్ళు, అదేవిధంగా సోషల్ వాళ్ళు, బయాలజీ వాళ్ళు కాదు సుమా, మ్యాథ్స్ వాళ్ళకి సోషల్ వాళ్ళకి ఇలాంటివి ఇట్లే అవసరం. కాబట్టి సిక్కిపోతారంటే మలేరియా దోమ ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల సికింద్రాబాద్ అనేది వస్తుంది.
రాస్ అంటేనేమో 2 అనేది వస్తుంది, నోబెల్ పురస్కారం, ఇవన్నీ కూడా ఈజీగా గుర్తొస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక టేబుల్ ఉంది ఫ్రెండ్స్. ఈ టేబుల్ మీద గతంలో చాలాసార్లు అడిగాడు, ఎప్పుడు అడుగుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్. 8th క్లాస్లో న్యూ టెక్స్ట్ బుక్లో ఓల్డ్ టెక్స్ట్ బుక్ని కొంచెం మాడిఫై చేసి ఇచ్చినటువంటి మ్యాటర్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మీరు మిస్ కావద్దు. మరి చూద్దాం వీటిని లాజిక్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది వీటిని ఒక పెద్ద పెద్ద కోడ్స్తో గుర్తుపెట్టుకుంటుంటారు. అది అట్లా గుర్తుపెట్టుకోవడం కష్టం. ఎందుకంటే అంత పెద్ద ఫార్ములా లాగా మనం గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి చిన్నగా లాజిక్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా అని ఇప్పుడు చూడండి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, బ్యాక్టీరియా వ్యాధి కారకం ఏంటంటే క్షయ ఎలా వస్తుందంటే బ్యాక్టీరియా, ఇది వైరస్ కాదు. ఎట్లా? క్షయ అంటే అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, టీబీ అని అంటారు కదా. టీబీ అంటే ఏంటంటే బాగా దగ్గుతూ ఉంటారు. క్షీణించటం, క్షయ అనగానే క్షీణించడం అని గుర్తుపెట్టుకోండి. క్షీణించారంటే వాళ్ళు ఎలా అవుతారు? బక్కగా అవుతారని గుర్తుపెట్టుకోండి. బక్కగా అయిపోతారంటే బ్యాక్టీరియా అని గుర్తుపెట్టుకోండి. ఇంకా బ్యాక్ బోన్ లాగా గుర్తుపెట్టుకోండి. బ్యాక్టీరియా అంటేనేమో బ్యాక్ బోన్ లాగా అంటేనేమో వెన్నుముకలాగా బక్కగా అవుతారు. టీబీ, క్షయ అని గుర్తుపెట్టుకోండి. బ్యాక్టీరియా అయిపోతుంది ఫ్రెండ్స్, అంతే. మసూచిని ఎలా గుర్తుపెట్టుకుంటారు? మరి మసూచి, అదేవిధంగా తట్టు, గవదబిళ్ళలు, పోలియో, స్వైన్ ఫ్లూ, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక్కటే మీరు జనరల్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మ్యాథ్స్ వాళ్ళైనా సోషల్ వాళ్ళైనా, వైరస్తో వచ్చేటటువంటి ఏ వ్యాధి అయినా చాలా డేంజర్ అని గుర్తుపెట్టుకోండి. ఒకరి నుంచి ఒకరికి వస్తుందని గుర్తుపెట్టుకోండి. కనీసం కొన్ని గుర్తొస్తాయి. ఇప్పుడు జలుబు ఉంది ఫ్రెండ్స్, పక్కన ఎవరు ఉంటే వాళ్ళకు వస్తుంది. అంటే జలుబు అనేది వైరస్, అంతే. ఒకరి నుంచి ఒకరికి వచ్చేది వైరస్. మరి అతి భయంకరమైనటువంటి వ్యాధులన్నీ కూడా వైరసే. అట్లా, ఎందుకంటే డెంగ్యూ ఫీవర్, డెంగ్యూ అనేది వైరస్. తర్వాత వచ్చేసి ఎయిడ్స్ అనేది వైరస్. అతి భయంకరమైనటువంటి వ్యాధులన్నీ కూడా వైరస్లు. ఒకరి నుంచి ఒకరికి వచ్చేవి వైరస్లు. దానివల్ల కొన్ని వస్తాయి. మరి మసూచి అనేది ఏమో చాలామందికి తెలియదు. ఎడ్వర్డ్ జెన్నర్ ఇంతకుముందు మనకు సూచి అంటేనేమో సూదితో పడవటాన్ని గుర్తుపెట్టుకోండి అన్న. ఎడ్వర్డ్ జెన్నర్ పిల్లవాడు ఏడవడాన్ని గుర్తుపెట్టుకుని. ఇది ఎలా వస్తుందంటే వైరస్. అంటే వైరస్ అంటే ఒకరి నుంచి ఒకరికి వస్తుందనేటటువంటిది మనకు ఆటోమేటిక్గా తెలుసు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూద్దాం. మరి కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చెప్పాక సూచిని ఎలా గుర్తుపెట్టుకోవాలి మీకు చెప్తాను నేను. ఇక తట్టు, గవదబిళ్ళలు అనగానే మీకు వైరస్ అనే పదం గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా దీన్ని హాస్యంగా లాజిక్గా గుర్తుపెట్టుకుంటారంటే మ్యాథ్స్ వాళ్ళు, సోషల్ వాళ్ళు జనరల్గా అయితే అందరికీ తెలుసు. తట్టు, గవదబిళ్ళలు అనగా వైరస్ అంటారు, పోలియో అనగా వైరస్ అంటారు. ఏమో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు ఎగ్జామ్లో. కన్ఫ్యూజ్ పోకుండా ఉండాలంటే వైరస్ అంటే వైర్ అని గుర్తుపెట్టుకోండి. వైర్ మన నెలలో ఉండేటటువంటి సిల్క్ వైర్ కావచ్చు, ఏదైనా వైర్ కావచ్చు. ఈ వైర్తో మనం ఏం చేస్తామంటే, తట్టు అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. తట్టు అంటేనేమో తట్టల్ని అల్లుతారని గుర్తుపెట్టుకోండి. వైర్లతో తట్లను అల్లుతారని గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి గవదబిళ్ళలు అంటేనేమో గవదబిళ్ళలు చూడండి, జనరల్గా మనకు ఇక్కడ గుండ్రంగా ఉంటాయి. వైరు కూడా గుండ్రంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. పోలియోని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, పోలో గేమ్ మన అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. పోలో గేమ్ అంటాం. పోలో గేమ్ ఆడేటటువంటి వాళ్ళు ఒక కర్ర తీసుకొని ఆడుతూ ఉంటారు. ఆ కర్రని ఒక వైర్ లాగా ఊహించుకోండి. పోలో అనగులోనే వెంటనే మీకు కర్ర వైరుతో సమానం గుర్తుపెట్టుకొని సరిపోతుంది. స్వైన్ ఫ్లూ అనగులోనే మన అందరికీ తెలిసి ఇది ఈ రీసెంట్గా బాగా విస్తృతంగా మనకి స్ప్రెడ్ అయింది కాబట్టి ఇది వైరస్ అనేది తెలుసు. స్వైన్ ఫ్లూ అనేది దానికి కోడ్ ఏం అవసరం లేదు. స్వైన్ ఫ్లూ అంటేనేమో వైరస్ అని గుర్తుపెట్టుకోండి. ఇక కలరా, టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని కూడా చూడండి. కలరా అంటేనేమో మీరు కాలర్ అని గుర్తుపెట్టుకోండి. కాలర్ అంటే చూడండి, మగపిల్లలు షర్ట్లకి కాలర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. టైఫాయిడ్ అంటేనేమో టై అని గుర్తుపెట్టుకోండి. పిల్లలకి టై వేస్తూ ఉంటారు మెల్లో. దీన్ని మనం బ్యాక్టీరియాతో ఎలా లింక్ చేసుకోవాలంటే, బ్యాక్టీరియా అంటే బ్యాక్ అని గుర్తుపెట్టుకోండి. మనకు బ్యాక్ సహజంగా కాలర్ ముందు ఉంటుంది, కానీ బ్యాక్ అని గుర్తుపెట్టుకోండి. సహజంగా పిల్లలకి టై ముందు వేస్తారు, కానీ బ్యాక్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఎగ్జామ్లో రేపు ఈ క్రింది వానలో బ్యాక్టీరియాకు చెందింది అనగులోనే బ్యాక్టీరియాను బ్యాక్ అని గుర్తుపెట్టుకుంటే కాలరు, టైఫాయిడ్ అనుగుణం క్షణాల్లో మనకు ఆన్సర్ వస్తుంది. పోలియో అనగులోనే పోలో గేమ్ అనగులోనే మనకు అది కర్రని వైర్లాగా గుర్తుపెట్టుకుంటే, తట్టల్ని వైర్లతో అల్లుతారని గుర్తుపెట్టుకుంటే, నేనైతే ఇలానే గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. ఈజీనే అయినప్పటికీ ఏమో కన్ఫ్యూజ్ అవుతామోనని మరొక విధానంలో ఇలా గుర్తుపెట్టుకొని అలా బ్రెయిన్లో ఉంచుకున్నా ఫ్రెండ్స్. ఎప్పుడన్నా అవసరం ఉంటుందేమో నేను ఎగ్జామ్లో. చాలాసార్లు నాకు చాలా ఈజీగా మరి అవనగడ్డలో ఎగ్జామ్ రాస్తున్నటువంటి ప్రతి ఎగ్జామ్లో నాకు ఇవన్నీ కూడా యూజ్ అయ్యాయి. నాకు జాబ్ రావడానికి ఇవన్నీ కూడా బాగా హెల్ప్ అయ్యాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మసూచి. ఇంతకుముందు చెప్పాక ఫ్రెండ్స్, ఇక్కడ మసూచి అంటేనేమో
ఇంతకుముందే చెప్పాను, సూచి అంటేనేమో సూదితో పొడుస్తున్నప్పుడు పిల్లవాడిని ఆడవట్లేదు అన్నట్టు చెప్పాగా ఫ్రెండ్స్. మసూచి, సూచి అంటేనేమో జనరల్గా చూడండి వైర్తో మనం లింక్ చేసుకున్నాం కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ఆ సూది అనేది వైర్కు ఉందని గుర్తుపెట్టుకోండి అట్లా హాస్యంగా. లేదా ఇంకా మసూచిని మీరు మసక అన్నట్టు గుర్తుపెట్టుకోండి. మసకగా ఉన్నటువంటి టైంలో మనకు వైరు కనిపించట్లేదనో వైర్ కనిపిస్తుందనో లేదా మీ ఇష్టం ఫ్రెండ్స్ ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. మసూచి అనంగులోనే సూది ఒక వైర్కు ఉంది అని గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ఈజీగా గుర్తుంటుంది. ఇవన్నీ మీకు అన్నీ వచ్చు. ప్లాస్మోడియం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్లాస్మోడియం అనంగులోనే మలేరియా గుర్తుపెట్టుకోవాలి. మరి ప్లాస్మోడియం అనంగులోనే ఎలా, జనరల్గా ఇవన్నీ ఫ్రెండ్స్ బయాలజీకి సంబంధించినటువంటి టెర్మినాలజీ. ప్లాస్మోడియం అనంగులోనే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, డిఎస్సికి ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి మరి సోషల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కష్టం. ప్లాస్మోడియం అనంగులోనే మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్లాస్క్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్లాస్క్ తెలుసు కదా మనందరికీ. సహజంగా టీ తీసుకెళ్ళేటప్పుడు ఫ్లాస్క్ని తీసుకెళ్తాం, మళ్ళీ తీసుకెళ్తామని గుర్తుపెట్టుకోండి. మలేరియా అంటేనేమో మళ్ళీ దీన్నే చలి జ్వరము అని అంటారు. ప్లాస్మోడియం మళ్ళీ మనం ఫ్లాస్క్ని తీసుకెళ్తాం టీకి అన్నట్టు గుర్తుపెట్టుకుంటే ఇది ఆడ ఎనాఫిలిస్ దోమ. ఇంతకుముందు చెప్పా ఫ్రెండ్స్, ఆడ ఎనాఫిలిస్ దోమ, ఆడ క్యూలెక్స్ దోమ కాదు, ఆడ ఎనాఫిలిస్ దోమ. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక డెంగ్యూ ఫీవర్ అనేది మీకు ఇంతకుముందు చెప్పా ఫ్రెండ్స్. ఈ ఏరియా మీద నుంచి కన్ఫామ్గా బిట్టు గతంలో అడిగాడు మళ్ళీ ఇస్తాడు. ఆడ క్యూలెక్స్ దోమ చూడండి, ఇంతకుముందు క్యూలో వెళ్ళారనుకోండి, ఆడవాళ్ళందరూ క్యూలో ఉంటే మనకు మెదడు వాస్తుందని కాబట్టి మెదడు వాపు అని గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్, గతంలో చాలాసార్లు అడిగాడు. మరి జపనీస్ సెఫలైటిస్ అనేటటువంటి పదంతో దీన్ని వాడతారు, దాన్ని ఆడ క్యూలెక్స్ దోమ అని గుర్తుపెట్టుకోండి. ఇక డెంగ్యూ ఫీవర్ అనేది వైరస్ ద్వారా, చికెన్ గున్యా అనేది వైరస్ ద్వారా, మెదడు వాపు ఇవన్నీ కూడా వైరస్. ఈ మూడింటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి వీటన్నిటిని అంటే చూడండి, డెంగ్యూని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్ ఎడిస్ దోమ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఎడిస్లో మధ్యలో ఉన్న లెటర్ ఏంటి, డా కాబట్టి డెంగ్యూ. ఇంతకుముందు మీకు యుఎన్ఓ అనే పదం చెప్పా. యుఎన్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే మధ్యలో ఉన్నటువంటి న్యూయార్క్లో ఉంది. కొన్ని పదాలు హాస్యంగా అందులోనే మనకు ఆన్సర్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఎడిస్ అనగానే మీకు మధ్యలో ఉన్న డీతోనే స్టార్ట్ అవుతుంది డెంగ్యూ. ఇది గతంలో టెట్లో అడిగిన బిట్ ఫ్రెండ్. ఇది ఎడిస్ దోమ వల్ల వచ్చేది డెంగ్యూ. ఇదే ఎడిస్ దోమ వల్ల ఇంకోటి ఏమొస్తుందంటే చికెన్ గున్యా. దీనికి ఇంకొంతమంది మా రూమ్మేట్స్ ఎలా చదువుకున్నారంటే ఎడిస్ అంటే ఏడవటం అని గుర్తుపెట్టుకున్నారు వాళ్ళు. ఎడిస్ అంటే ఏడుస్తుందట కోడి. చికెన్ గున్యా కోడిని కోస్తంటే ఆ కోడి ఏడుస్తుందట, ఏదో హాస్యంగా మా ఫ్రెండ్స్ చదువుకున్నారు. ఎడిస్ అనంగులోనే చికెన్ ఏడుస్తుంది, కోడి ఏడుస్తుంది. ఎడిస్లో డా అంటేనేమో డెంగ్యూ గుర్తుపెట్టుకున్నారు. ఆడవాళ్ళు క్యూలో ఉంటేనేమో ఇవన్నీ మా ఫ్రెండ్స్ మరి తయారు చేసినవే ఫ్రెండ్స్. మరి మా రూమ్మేట్స్లో కొంతమంది బయాలజీ మిత్రులు ఉన్నారు. బయాలజీ వాళ్ళ కూడా ఇలాంటి లాజిక్స్ని మరి ప్రిపేర్ అవుతున్నారంటే లాజిక్స్ అనేది ఎంత అవసరమో చూడండి ఫ్రెండ్స్. ఎవరికైనా ఇట్లాంటి లాజిక్స్తో చదువుకుంటే ఈజీగా మనం ఎన్నైనా చదువుకోవచ్చు. ఇట్లా మీరు వైరస్కి సంబంధించి ఇవన్నీ కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక వైరస్ని మీరు ఎలా లింక్ చేసుకుంటారంటే ఫ్రెండ్స్ డెంగ్యూ ఇవన్నీ చాలా డేంజర్ వ్యాధులు ఫ్రెండ్స్. డెంగ్యూ కానివ్వండి, చికెన్ గున్యా కానివ్వండి, మెదడు వాపు ఇవన్నీ డేంజర్, చాలా ప్రమాదకరమైనటువంటివన్నీ కూడా వైరస్. ఒకవేళ చికెన్ గున్యా అనేది మీకు వైరస్ గుర్తు రాలేదనుకోండి ఫ్రెండ్స్, చికెన్ అంటే కోడే కదా ఫ్రెండ్స్. కోడిని సహజంగా చూడండి వైరుతో యాలాడదీస్తూ ఉంటారు చికెన్ షాపుల్లో. అంటే వైరస్ అంటే వైరు, అట్లా చికెన్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీకు గుర్తొస్తుంది. ఇవన్నీ మీరు ఈజీగా చదువుకోండి ఫ్రెండ్స్. జనరల్గా మీకు ఒక లాజిక్స్ కొన్ని చెప్పా కాబట్టి దాన్ని బట్టి మీరు ఇంకెన్నైనా చదువుకోవచ్చు. తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం. ఈ పేజీలో వచ్చేసి ఫ్రెండ్స్ ఏమీలో ఇవన్నీ జనరల్ పాయింట్సే. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, చాలాసార్లు ఈ టేబుల్ మీద కూడా బిట్స్ రావడం జరిగింది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎగ్జామ్లో మిస్టేక్స్ కూడా పెట్టి రావడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు మిస్టేక్ చేయొద్దు. మరి ఇక్కడ చూడండి, సిట్రస్ కాంకర్ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. చెరకుకి వచ్చేటటువంటి ఎర్రకుళ్ళు తెగులు. అంటే దీంట్లో ఒక్కొక్క దాంట్లో 2-3 బిట్స్ వచ్చేటటువంటి సందర్భాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎట్లా చూడండి, మరి ఇక్కడ చెరకుకు వచ్చేటటువంటి తెగులు ఏంటంటే ఎర్ర కుళ్ళు తెగులు. వేరుశెనగలో ఏమొస్తుందంటే తిక్కా తెగులు వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా పొగాకులో వచ్చేటటువంటి వ్యాధి ఏంటంటే ముసాబిక్ వ్యాధి అంటారు. వరిలో వచ్చేటటువంటిది ఏంటంటే కాటుక తెగులు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ కింద నుంచి వెళ్దాం. వరిలో వచ్చేటటువంటి తెగులు కాటుక తెగులు, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. చాలామంది దీన్ని బండగా బట్టీలో చదువుతూ ఉంటారు. వరిలో కాటుక తెగులు. ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత ఫ్రెండ్స్ ఇవన్నీ మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ రివిజన్ చేయాలి. అంత అవసరం లేకుండానే లాజిక్స్ని యూజ్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. వరిలో కాటుక తెగులుని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వరి అనగానే మీరు వరి నారని గుర్తుపెట్టుకోండి.
వరి అంటే వరి నారే కదా ఫ్రెండ్స్, అందరికీ తెలుసు. వరి నారు, నారు అంటే నారీ మణి అని గుర్తుపెట్టుకోండి. నారీ మణి, నారీ మనులు సహజంగా ఏం చేస్తారు, కాటుకు పెట్టుకుంటారని గుర్తుపెట్టుకోండి. ఇది మాకు అవనగడ్డలో బయాలజీ చెప్పేటటువంటి ఒక మరి బయాలజీ టీచర్ మాకు ఈ టేబుల్కి సంబంధించిన లాజిక్స్ అన్నీ మాకు సార్ ఆ రోజుల్లో చెప్పారు. అవన్నీ మేము నోట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. వరిలో వచ్చేది కాటుక తెగులు జనరల్గా తెలుసు, అయినప్పటికీ వరి నారు, నారీ మనులు, కాటుక తెగులు. మరి శిలీంధ్రం అనేది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, కాటుకను సహజంగా చూడండి ఎలా పెడతారు, ఒక చుక్కలాగా పెట్టుకుంటారు. శిలీంధ్రాలు అంటేనేమో రంధ్రం, రంధ్రం అంటే ఒక చుక్కలాగా అని గుర్తుపెట్టుకోండి. పొగాకులో వచ్చేటటువంటిది ఏంటంటే మూసాయిక్ వ్యాధి. మూసాయిక్ వ్యాధి అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పొగాకు ఉంది కదా, పొగాకు సహజంగా మీరు అబ్జర్వ్ చేయండి. పొగాకుని జనరల్గా ఎవరైనా పొగాకు తాగుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూసాయిక్ వ్యాధి అంటారు. అంటే దాన్ని మేము ఎలా హాస్యంగా గుర్తుపెట్టుకున్నామంటే ఫ్రెండ్స్, ఇక పొగాకు తాగే వాళ్ళని మూసేయటం అని గుర్తుపెట్టుకున్నాం అంతే హాస్యంగా. మన మూవీస్ వచ్చే ముందు చూసాంగా ఫ్రెండ్స్, మనం పొగాకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్లు చాలా వస్తుంటాయి. పొగాకు తాగామనుకుంటే వాళ్ళు మూసేయటమే, ఇక వాళ్ళని క్లోజ్ చేయటమే మూసాయిక్ వ్యాధి. ఎందుకంటే మరి వైరస్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, పొగాకు చూడండి వైరు లాగానే పొడవుగా ఉంటాయి పొగాకులు జనరల్గా చూడండి, అట్లా అనమాట. లేకపోతే వైరస్ అంటేనేమో వైరు అంటే మూసేసి వాళ్ళని వైరుతో కట్టేయటం అని గుర్తుపెట్టుకోండి, లేదా పొగాకును వైరులతో కట్టడం అని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎట్లయినా పొగాకు గినక వాడితే మూసేయటమే. వరిలో అంటేనేమో వరి నారు, నారీ మనులు, కాటుక తెగులు, శిలీంధ్రం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక వేరుశెనక్కాయలు తిన్నామనుకోండి ఫ్రెండ్స్, మనకి ఎప్పుడు తిక్కగా ఉంటుంది. అందుకనే జనరల్గా చూడండి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, వేరుశెనక్కాయలు తిన్న వాళ్ళు తిక్కగా ఉంటే వాళ్ళకి ఏం చేస్తారంటే బెల్లం పెడుతూ ఉంటారు. బెల్లం అంటే దానికి ఒక లింక్ అనమాటగా. సో ఇక్కడ మీరు తిక్క తెగులు అనగానే వేరుశెనక్కాయలు గుర్తుపెట్టుకోండి. వేరుశెనక్కాయలు అనగానే సహజంగా మనం చూడండి అవి రంధ్రాలాగానే ఉంటాయి. వేరుశెనక్కాయలు అట్లా ఓపెన్ చేస్తే ఒక రంధ్రంలాగా అనుకుంటే శిలీంధ్రం అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చెరకు ఎర్ర కుళ్ళు తెగులు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, చెరకు అంటేనేమో ఊ అనే ఉంది చూడండి, ఉత్వం అనేటటువంటి పదం వస్తుంది. ఎర్ర కుళ్ళులో కూడా ఊ అనేటటువంటిది, అంటే ఎక్కడ చూడండి ఈ టేబుల్ ఈ రెండే లింక్ అవుతున్నాయి. లేదా చెరకు గడలు చూడండి ఫ్రెండ్స్, ఇట్లా రెడ్ కలర్లో ఉంటాయి చెరకు గడలు. అంటే మీకు ఈ పిక్కు చూస్తేనే గుర్తుంటుంది, చెరకు అనేది రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి ఎర్ర కుళ్ళు తెగులు, లేదా ఆ ఉకారమైనా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి మధ్యలో చిన్న రంధ్రాలు ఉంటాయి కాబట్టి శిలీంధ్రం అనేవి కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సిట్రస్ కాంకర్ అంటేనేమో బ్యాక్టీరియా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, సిట్రస్ అంటే సిట్ అంటే కూర్చోవటం ఫ్రెండ్స్. సహజంగా చూడండి వెనక బెంచీలో కూర్చునేటటువంటి వాళ్ళు, బ్యాక్టీరియా అంటే బ్యాక్ అనమాట, బ్యాక్ బెంచీలో కూర్చునేటటువంటి వాళ్ళు మంచి కాన్సన్ట్రేషన్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. సిట్రస్ కాంకర్ అంటే కూర్చొని కాన్సన్ట్రేషన్ చేసే వాళ్ళంతా కూడా బ్యాక్ బెంచ్ వాళ్ళని గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, జస్ట్ ఏదో హాస్యంగా మనం ఎగ్జామ్లో మనకు మార్కులు రావడానికి మనం పడేటటువంటి తపన ఫ్రెండ్స్ అంతే. ఇక మనకు జాబ్ వచ్చిన తర్వాత మీరు చెప్పేటటువంటి విధానం ఏ విధంగా ఉన్నా మరి ఇవన్నీ మనకి ఎగ్జామ్లో మనకు మార్కులు రావడానికి ఉపయోగపడతాయి. కాబట్టి జాబ్ వచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్స్ ఇట్లాంటి లాజిక్స్ని కనుక మీరు పిల్లలకి కనుక ఇలాంటివి యూజ్ చేస్తే అదే పిల్లలు భవిష్యత్తులో డిఎడ్ కానీ బిఎడ్ కానీ కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఎంత ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు జాబ్ వచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్స్ మీరు ఎలాంటి లాజిక్స్ నేర్చుకొని అవే లాజిక్స్ని ఏ సబ్జెక్ట్ అయినా పిల్లలకి అలా నేర్పారనుకోండి, వాళ్ళకి భవిష్యత్తులో ఏదైనా కావచ్చు, కానిస్టేబుల్ జాబ్ కావచ్చు, ఏదైనా సరే లాజిక్లతోనే వాళ్ళు జాబ్లు కొట్టుకుంటారు. కాబట్టి ఫ్రెండ్స్ మీకు జాబ్ వచ్చాక కూడా ఇలాంటి వాటిని యూజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. ఈ టేబుల్ ఒకటి ఇంపార్టెంట్ అయిపోయింది. ఈ కంటిన్యూషన్లో వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక ఆహారం గురించి ఉంది. ఇక్కడ ఏమీ లేదు, మామూలుగా క్లాస్ట్రిడియం, బొట్టిలియం ఇవన్నీ మీకు తెలుసు, దాంట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. పాశ్చరైజేషన్ అనేది మీకు తెలుసు, ఇవన్నీ దాని జోలికి ఏమి వెళ్ళను. మీకు లూయి పాశ్చర్ ఇవన్నీ మీకు తెలుసు ఫ్రెండ్స్. పాశ్చరైజేషన్ అంటే అవన్నీ అవసరం లేదు. పాలని పెరుగుగా మార్చడం ఇవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. జనరల్ పాయింట్స్ ఉంటాయి. రొనాల్డ్ రాస్ అనేది ఆల్రెడీ దీని గురించి చదువుకున్నాం, కొంచెం మ్యాటర్ ఉంటుంది, మీరు జనరల్గా చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ జంతువుల ప్రత్యుత్పత్తి. ఈ జంతువుల ప్రత్యుత్పత్తి అనేది మీరు జనరల్గా చదువుకోండి, ఇందులో బిట్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్. మామూలుగా జనరల్గా ఇక్కడ హాల్ అనేటటువంటి ఒక ఆయన ఉంటాడు, ఇంకా అది జనరల్గా సైకాలజీలో వస్తుంది కాబట్టి ఇక్కడ నేనేం చెప్పను. దీంట్లో ద్విధా విచ్చిత్తి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ద్విధా విచ్చిత్తి, కోరకీ భవనం అనేటటువంటి 2 పద్ధతులు ఉంటాయి. ఈ 2 పద్ధతుల గురించి కూడా అవసరం లేదు, జనరల్గా మీకు వచ్చు. 2 జీవులుగా విడిపోవడం, ద్విధా విచ్చిత్తి అని ఇవన్నీ మీకు అవసరం లేదు ఫ్రెండ్స్. జనరల్గా మీరు చదువుకోండి, 7th క్లాస్లో ఉన్నాయో మళ్ళీ ఇక్కడ ఉంటాయి, వాటి జోలికి నేనేం వెళ్ళను. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నవి ఎగ్జామ్లో వచ్చేటటువంటివి, ఎగ్జామినర్ ఫోకస్ చేసేవే మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా అవసరం లేదు.
కప్పజీవి చరిత్ర, టాడ్పోలి ఇవన్నీ మీరు జనరల్గా చదువుకుంటారు. ఇవన్నీ 8th క్లాస్లో ఉన్నటువంటి న్యూ టెక్స్ట్ బుక్ ఫ్రెండ్స్. ఇక్కడ డాలీ కథ, గొర్రెపిల్ల ఇట్లా టేబుల్స్లో ఉన్నటువంటివి 6th, 7th, 8th ఫ్రెండ్స్, 6, 7, 8లో చాలా ఉన్నాయి. వీటన్నిటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది డాలీ అనగానే చాలామంది ఏమనుకుంటారు, ఇది మేక గొర్రె ఏంటో అనుకుంటారు. గొర్రె ఫ్రెండ్స్, ఇది డాలీ అనేటటువంటిది ఒక గొర్రె పిల్ల అని గుర్తుపెట్టుకోండి. గొర్రె పిల్లకి పేరు ఏంటంటే డాలీ అనేటటువంటి పేరు. మరి దీని మీద మొట్టమొదటిసారిగా క్లోనింగ్ ప్రక్రియ అనేది చేయడం జరిగింది. ఆయన పేరు ఏంటంటే చాలాసార్లు అడిగాడు. ఆయన పేరు వచ్చేసి ఫ్రెండ్స్ ఇయాన్ విల్మట్ మరియు అతని అనుచరులు రోజాలిన్ ఉన్నారనమాట. అతని అనుచరులు కొంతమంది కలిసి రోజాలిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడిన్బర్గ్లో ఈ ప్రయోగం మొత్తం చేయడం జరిగింది. అది సక్సెస్ అయింది. మరి ఈ ప్రయోగం చేసినటువంటి ప్లేస్ ఇంపార్టెంట్. ఆ ప్లేస్ ఎవరిదంటే మన రోజాది అని గుర్తుపెట్టుకోండి. ఆ ఇన్స్టిట్యూట్ ఎవరిదంటే రోజా ఇన్స్టిట్యూట్ అని గుర్తుపెట్టుకోండి. ఏదో హాస్యంగా ఫ్రెండ్స్ అంతే. రోజాలిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడిన్బర్గ్లో ఈ క్లోనింగ్ ప్రక్రియని చేసింది ఎవరంటే ఇయాన్ విల్మట్. ఇయాన్ విల్మట్ని హెల్మెట్ అనుకోండి. ఇప్పుడు చూడండి, మీకు పిక్చర్ చూపిస్తున్నా. ఇప్పుడు ఈయన గారికి ఖచ్చితంగా హెల్మెట్ కావాలని గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇక్కడ షీప్ ఉంది చూసారు, ఈ షీప్ యొక్క ఈ తల అనేది ఒక హెల్మెట్ లాగా స్ట్రాంగ్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అంతే, మీకు ఈ పిక్చర్ గుర్తు రాగానే ఈయన ఖచ్చితంగా హెల్మెట్ కావాలని గుర్తుపెట్టుకోండి. ఇయాన్ హెల్మెట్ అంటే ఇతనికి ఒక హెల్మెట్ ఇవ్వాలని గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇది ఒక హెల్మెట్ లాగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఈ ఇన్స్టిట్యూట్ ఎవరిదంటే రోజాదని గుర్తుపెట్టుకోండి. గొర్రె పిల్ల అని గుర్తుపెట్టుకోండి. మరి దీని మీద ప్రయోగం ఏ ఇయర్లో ప్రయోగం చేశారు, ఎప్పుడు చనిపోయింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి సరికొత్త రకంగా ఉన్నటువంటి గొర్రెని జూలై 5, 1996లో దీన్ని సృష్టించారు. మళ్ళీ ఇది చనిపోయింది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ డాలీ అనేటటువంటి గొర్రె పిల్ల. మరి ఇది ఎప్పుడు ఏ ఇయర్లో ఈ రోజాలిన్ ఇన్స్టిట్యూట్లో దీన్ని మరి తయారు చేయడం జరిగిందంటే జూలై 5, 1996. ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? ఫస్ట్ మనం 96ని గుర్తుపెట్టుకోండి. 6 అంటే గుర్తుపెట్టుకోండి. 6 అంటే గొర్రెలు సహజంగా అరుస్తాయని గుర్తుపెట్టుకోండి. అరుస్తాయి. క్లోనింగ్ ప్రక్రియ ఏ ఇయర్లో అంటేనేమో 6 అని లేదా 6లు కొట్టాడని గుర్తుపెట్టుకోండి. ఇయాన్ విల్మెట్ అనేటటువంటి వ్యక్తి 6లు కొట్టాడని గుర్తుపెట్టుకోండి. లేదా అరుస్తుందని గుర్తుపెట్టుకోండి. గొర్రె అరుస్తుంది అంటే 6 అని గుర్తుపెట్టు, 60 అని గుర్తుపెట్టుకోండి. 6 మీ ఇష్టం ఫ్రెండ్స్. మరి ఇది జూలై 5ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఈ జూలై 5ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆయన ప్రయోగం చేశాడు, చేతులతో ప్రయోగం చేశాడు. చేతికి ఎన్ని వేళ్ళు ఉంటాయంటే 5 అని గుర్తుపెట్టుకోండి. జూలై అంటేనేమో ఈ గొర్రె జులాయిగా తిరుగుతున్న గొర్రె అని గుర్తుపెట్టుకోండి. అంటే ఒక చోట ఖాళీగా ఉండకుండా జులాయిగా తిరుగుతుందని గుర్తుపెట్టుకోండి. జూలై 5 ఎగ్జామ్లో అడిగే సందర్భాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదే కాకుండా మీకు ఇంకా ఏదైనా లాజిక్ ఏమని తెలిస్తే అలాగే అని గుర్తుపెట్టుకోండి. జూలై అంటే జులాయిగా తిరిగేటటువంటి ఈ గొర్రెని తన చేతుకున్న 5 వేలతో 5 మరి అరవకుండా దానికి ఒక ప్రయోగం చేశాడని గుర్తుపెట్టుకోండి. పాపం ఇది చనిపోయింది ఫ్రెండ్స్. చనిపోయినటువంటి ఇయర్ ఇంపార్టెంట్. అది లవర్స్ డే రోజు చనిపోయింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా లవర్స్ డే అనగానే మనందరికీ తెలుసు February 14th ఫ్రెండ్స్. ఇది ఎగ్జామినర్ దీని మీద ఫోకస్ చేశాడు, గతంలో మళ్ళీ చేస్తాడు ఫ్రెండ్స్. పాపం దానికి ఒక వ్యాధి వచ్చింది, అది వచ్చి చనిపోయింది. దాని తర్వాత ఊపిరితిత్తుల వ్యాధి ఫ్రెండ్స్. ఇది అడగొచ్చు ఎట్లాంటి వ్యాధి అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అని. ఎప్పుడు చనిపోయిందంటే February 14th అని. ఎప్పుడు చనిపోయిందంటే 2003 పాపం అది చనిపోయింది. 2003 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 3 అంటేనేమో దానికి మూడిందని గుర్తుపెట్టుకోండి. జస్ట్ హాస్యంగా ఫ్రెండ్స్ అంతే. ఇక అప్పటితో దాంతో అయిపోయింది. ఊపిరితిత్తులతో దానికి మూడింది కాబట్టి 2003లో చనిపోయింది. February 14th లవర్స్ డే రోజు దాన్ని చంపేశారని గుర్తుపెట్టుకోండి హాస్యంగా. అంతే ఫ్రెండ్స్. ఇంకంతలో దాంట్లో ఏమీ లేవు. ఆ టేబుల్ మీద ఇయాన్ విల్మెట్, ఆయనకు మాత్రం హెల్మెట్ ఇవ్వాలని గుర్తుపెట్టుకోండి. కౌమార దశకు సంబంధించి జనరల్గా ఏముండో మామూలుగా బిట్స్ ఉంటే అందుకని తీసేస్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఆదిలాబాద్ జిల్లాలో కనిపించినటువంటి అంతరించిపోతున్న రాబందు. ఓల్డ్ బుక్లో చాలామంది ఓల్డ్ బుక్స్ని చదివే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ మారింది ఫ్రెండ్స్ మ్యాటర్ కూడా. మరి అత్యంత వేగంగా అంతరించిపోతున్నటువంటి ఈ రాబందు అనేది ఆదిలాబాద్ జిల్లాలో 2013 జూన్ 5లో కనిపించింది. ఈ డేట్ అంత ఇంపార్టెంట్ కాదులే కానీ జిల్లా ఇంపార్టెంట్. ఆదిలాబాద్ అనేది ఓల్డ్ జిల్లా, ఓల్డ్ బుక్లో ఉన్నటువంటి డిస్టిక్. మరి ఇప్పుడు ఈ ఆదిలాబాద్ కాకుండా మరి ఏ జిల్లా అంటే కొమరం భీం అసిఫాబాద్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది అడుగుతాడు క్లియర్గా. ఏమని అడుగుతాడు? మరి అంతరించిపోతున్నటువంటి రాబందు కావచ్చు, అత్యంత వేగంగా అంతరించిపోతున్నటువంటి రాబందు ఏ ఇయర్లో, పలానా ఇయర్లో, ఏ ఇయర్ అన్నాడు ఫ్రెండ్స్, పలానా ఇయర్లో
ఏ జిల్లాలో కనిపించింది అంటే ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, కొమరంభీం ఆసిఫాబాద్ అని గుర్తుపెట్టుకోండి. జిల్లా మారింది. ఇది న్యూ టెక్స్ట్ బుక్లో ఉంది ఫ్రెండ్స్, న్యూ టెక్స్ట్ బుక్లో ఉంది. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఆదిలాబాదే ఉంది. మరి ఇది ఎక్కడ ఏ మండలం అంటేనేమో బెజ్జూరు అనేటటువంటి మండలంలో మురళిగూడ అనేటటువంటి గ్రామం అని గుర్తుపెట్టుకోండి. వీటన్నింటిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కొమరంభీం ఆసిఫాబాద్ అనంగులోనే ఈ రాబందు ఒక కొమ్మ మీద ఉందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక కొమ్మ మీద రాబందు ఉందని గుర్తుపెట్టుకోండి. కొమరంభీం ఆసిఫాబాద్ అంటేనే అది అరుస్తుందని గుర్తుపెట్టుకోండి. ఒక కొమ్మ మీద రాబందు ఏం చేస్తుందంటే అరుస్తుంది, ఆసిఫాబాద్ అని గుర్తుపెట్టుకోండి. మరి బెజ్జూరు అంటేనేమో ఈ రాబందు ఆ కొమ్మ మీద ఉండి ఏం చేస్తుందంటే బెజ్జాలు పొడుస్తుందని గుర్తుపెట్టుకోండి, బెజ్జాలు పొడుస్తుందని గుర్తుపెట్టుకోండి. మురళిగూడ అనేది జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. హాస్యంగా బెజ్జాలు పొడుస్తుంది. మురళిగూడ అంటేనేమో మురళి అంటేనేమో మనం వాంచుతాం కదా ఒక మురళీనాదంలాగా, దానికి గుర్తుపెట్టుకోండి. కొమరంభీం అంటే కొమ్మ మీద మరి ఉందని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీకు కొమరంభీం ఆసిఫాబాద్ అనేది గుర్తుంటుంది. ఈజీగా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మరి పాలపెట్ట అనేది మన తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపెట్ట. దీనికి శాస్త్రీయ నామం మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. మరి ఇది కొరుకుతుంది కాబట్టి కొరాసియస్ మరి అని అంటాం. పాలపెట్ట యొక్క శాస్త్రీయ నామానికి సంబంధించి చూద్దాం ఫ్రెండ్స్. ఇదంతా మీరు జనరల్గా చదివినవి. ఈ పేజీ అనేది పీడిఎఫ్లో రివర్స్ అయింది ఫ్రెండ్స్. అయినా ఈ పేజీలో ఏమి ఇంపార్టెంట్ ఏమీ లేవు. చూద్దాం. ఇక సూక్ష్మదర్శిని దీని మీద ఏమీ లేవు ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో చూద్దాం. ఇక్కడ ఏమి ఎగ్జామినర్ దీని మీద ఏం ఫోకస్ చేయడు. భూగోళం మీద జీవ వైవిధ్యానికి సంబంధించి గతంలో చాలాసార్లు అడిగాడు. ఒక 2-3 బిట్స్ ఇక్కడ ఎగ్జామినర్ అడిగేటటువంటి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక చాలా ఇంపార్టెంట్. చూడగానే మీకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. ఇది చాలా అబ్రివేషన్లో కూడా గతంలో అడిగాడు. ఏపీ తెలంగాణలో చాలాసార్లు అడిగాడు. WWFని అబ్రివేషన్ అడుగుతాడు. ఇది వన్యప్రాణుల సమాఖ్య, ప్రపంచ వన్యప్రాణుల సమాఖ్య. దాని అబ్రివేషన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. WWF అంటే వరల్డ్ వైడ్ లైఫ్ ఫెడరేషన్ అని గుర్తుపెట్టుకోండి. వరల్డ్ వైడ్ లైఫ్ ఫెడరేషన్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత IUCC. ఇవన్నీ మీరు ఈ అబ్రివేషన్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మరి ఈ 2 సంస్థలు అనేవి WWF ఒకటి IUCC రెండు కూడా ఇవేం చేస్తాయంటే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా అంతరించిపోతున్నటువంటి లేదా ఆపదలో ఉన్నటువంటి మొక్కలు జంతువుల సమాచారాన్ని ఎప్పటికెప్పుడు ఒక బుక్లో నమోదు చేస్తే ఆ బుక్ పేరేంటి, ఆ బుక్ని ఏమంటారంటే రెడ్ డేటా బుక్ లేదా రెడ్ లిస్ట్ బుక్ అంటారు. రెడ్ అనే పదాన్ని ఎందుకు వాడారంటే డేంజర్లో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. బ్లూ బుక్, ఎల్లో బుక్ అనే పదాలు ఇవ్వచ్చు కాబట్టి రెడ్ అనే పదం గుర్తుపెట్టుకోండి. అంటే అవి డేంజర్లో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. రెడ్ బుక్ డేటాగా ఫ్రెండ్స్ రెడ్ డేటా బుక్ అంటారు లేదా రెడ్ లిస్ట్ బుక్ అంటారు. ఇవన్నీ అంతరించిపోతున్న వాటి గురించి సమాచారాన్ని ఎప్పటికెప్పుడు ఆ రెడ్ బుక్లో వాళ్ళు నోట్ చేస్తారు. పైన ఉన్నటువంటి ఆ అబ్రివేషన్లు మాత్రం 100% గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక ఇక్కడ ఇవన్నీ అంతరించిపోతున్నటువంటి జంతువులు చాలా ఇంపార్టెంట్. సింహం ఒకటి, రెడ్ పాక్స్ ఒకటి, ఒంటి కొమ్ము. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి లాజిక్స్ మీకు చూపిస్తా, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవేమి కష్టంగా ఏముండవు. రాబందు, మచ్చల జింక, లారిస్, నలుపు సాలిడు కోతి, తర్వాత అడవి పిల్లి, సైకాస్, సర్పగంధి, నెపంతిస్, గంధం చెట్టు. గతంలో బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ దాకా వచ్చి చాలామంది ఏమనుకుంటారంటే అమ్మో ఇవన్నీ చదవాలా అని అనుకుంటారు, కానీ ఖచ్చితంగా ఎగ్జామినర్ ఇక్కడే ఫోకస్ చేస్తాడు. ఎందుకంటే ఎక్కడైతే మనం నీరసంగా ఉంటామో, ఎక్కడైతే మనం అన్ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతామో ఎగ్జామినర్ అక్కడే కూర్చుంటాడు. ఇక బిట్టుపోతుంది అంతే. ఇవన్నీ అంతరించిపోయే వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్? చూడండి, మీకు ఒక చిన్న లాజిక్ చెప్తా. ఇక సింహం అనేది మన అందరికీ తెలిసి ఇది అంతరించిపోతుంది. ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్ ఎక్కడ కూడా పార్కులు ఆడకూడదు తప్ప. ఈ మధ్యకాలంలో మనం ప్రతిసారి చూస్తున్నాము, పులుల్ని మన ఇండియాకి రప్పిస్తున్నాం, సింహాలని రప్పిస్తున్నాం. ఇప్పుడు మీరు వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే డిఫరెంట్గా ఉన్న వాటిని గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఇప్పుడు చూడండి, ఇది ఫాక్స్ కాదు, రెడ్ ఫాక్స్. ఫాక్స్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఫ్రెండ్స్, కానీ రెడ్ ఫాక్స్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది అంతరించిపోతుందని గుర్తుపెట్టుకోండి. ఇంకోటి చూడండి, ఒంటి కొమ్ము రైనో. 2 కొమ్ములు కాదు ఫ్రెండ్స్, మీరు అట్లా హాస్యంగా 2 కొమ్ములు కాదు, ఒంటి కొమ్ము రైనో అంతరించిపోతుంది. ఒంటి కొమ్ము డిఫరెంట్గా ఉంది ఇది. మరి కోతి చూడండి, మామూలు కోతి కాదు ఫ్రెండ్స్, ఇది నలుపు సాలీడు కోతి. మామూలు కోతులు ఎక్కడ పడితే అక్కడ ఫుల్గా ఉన్నాయి, కానీ నలుపు సాలీడు కోతి అనేది లేదు. ఇక లారిస్ చూడండి, లారిస్ అనేది ఒక పాండా టైప్లో ఉంది. ఇది దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే వీటన్నిటిని విదేశాల్లో ఉన్నటువంటి వారు లారీల్లో తీసుకుపోతున్నారని గుర్తుపెట్టుకోండి. లారీల్లో పోతుందంటే మన దగ్గర ఎందుకు ఉంటుంది? జింక కాదు ఫ్రెండ్స్, ఇది మచ్చల జింకలు అనేవి అంతరించిపోతాయి అంటారు. ఇక రాబందు అనేది మనకి ఎప్పుడో కనిపించింది ఫ్రెండ్స్. మీకు రాబందు గురించి
రాబందు మరొకసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి ఫ్రెండ్స్. రాబందు ఏ జిల్లా? ఆదిలాబాద్ జిల్లానా? గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆదిలాబాద్ అనేది ఓల్డ్ డిస్టిక్ ఫ్రెండ్స్. ఇది ఎక్కడ ఉంటుంది? రాబందు కొమ్మ మీద ఉంటుంది. కొమరం భీం అరుస్తుంటుంది. అసిఫాబాద్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇవన్నీ చూడండి. అడవి పిల్లి, పిల్లి కాదు ఫ్రెండ్స్, అడవి పిల్లి. పిల్లి అయితే ఉంటుంది కానీ అడవి పిల్లి అంతరించిపోతుంది. సైకాస్ అంటేనేమో సర్కస్ లాగా గుర్తుపెట్టుకోండి. సర్కస్లకి జంతువులన్నీ ఎక్కువ పోతున్నాయి కాబట్టి అంతరించిపోతుంది అట్లా హాస్యంగా. సర్పగంధి అంటేనేమో మామూలు గ్రంథి కాదు ఫ్రెండ్స్, సర్పగంధి. సర్పగ్రంథి అంటే ఇది అంతరించిపోతుంది. నెఫంతిస్ అనేది అది కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెఫంతిస్కి సంబంధించి ఒక బిట్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఇది ఒక కీటకాహార మొక్క. ఇది నెఫంతిస్ అనేది దాన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెఫంతిస్ అనేది దాన్ని లాజిక్గా కాకుండా జనరల్గా మీరు దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, సహజంగా ఇది బయాలజీ వాళ్ళు గుర్తుంటుంది. ఈ క్రింది వానలో అంతరించే ప్రమాదంలో ఉన్నది ఏందని నెఫంతిస్ అన్నాడు అనుకోండి, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. నెఫంతిస్ అంటే నిప్పు అని గుర్తుపెట్టుకోండి. నిప్పు చూడండి, కాలుతూ 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 ఏమవుతుంది? అంతరించిపోతుంది కదా. అట్లా హాస్యంగా. గంధం చెట్టు అంటే గంధం చూడండి, గంధంని ఏం చేస్తారో ఆడవాళ్ళు సహజంగా రుద్దుతూ ఉంటారు. గంధాన్ని రుద్ది 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 ఏమవుతుంది? అరిగిపోతుంది, అంటే అంతరించిపోతుంది కదా. నెఫంతిస్ అంటే నిప్పు, కాలి కాలి అంతరించిపోతుంది కదా. ఇట్లా జస్ట్ మనకు బిట్ రావడానికి ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీంతో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ టేబుల్ రూపంలో ఇచ్చాడు, అడుగుతాడు, కన్ఫామ్గా అడిగాడు. ఈ టేబుల్ మీద చాలాసార్లు బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్. మరి అంతరించిపోయేటటువంటి మొక్కలు ఏంటంటే ఆర్కిడ్స్. ఆర్కిడ్స్ అంటే ఆరిపోతున్నాయి అని గుర్తుపెట్టుకోండి. ఆరిపోతున్నాయి, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు ఇవి ఆరిపోతున్నాయి. అంటే మొక్కలు కూడా మరి ఈ ఆర్కిడ్స్ అనేటటువంటి అంతరించి ప్రమాదంలో ఉన్నాయి. గంధం అంటే ఇంతకుముందు చెప్పాను నేను, గంధం రుద్దుతూ ఉంటే అరిగిపోతుంది. సైకస్ అంటే సర్కస్ అని గుర్తుపెట్టుకోండి. సర్పగంధి అనంగలోనే మీరు పాముకు సంబంధించినటువంటిది అనమాట. సర్పం అనంగలోనే అది కూడా మరి పాములే చాలా ఇప్పుడు కనిపించట్లేదు కాబట్టి ఫ్రెండ్స్ అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఇక జంతువులు అంటే ఇంతకుముందు మీకు చెప్పినవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. గోల్డెన్ మంకీ అని ఇవన్నీ వస్తాయి, ఒకసారి చూసుకోండి. ఇక ఎండమిక్ జాతులు ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో చాలాసార్లు అడిగాడు ఎండమిక్ జాతులు. ఈ మూడింటి మీద అడుగుతున్నాడు చూడండి. ఇక్కడ ఒకటి చూడండి, నెమలి, తర్వాత వచ్చేసి తెల్ల పులి, తర్వాత యాంటీ ఈటర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్రింది వానలో ఎండమిక్ జాతికి చెందినది చెందనది అంటాడు. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, అసలు జనరల్గా ఎండమిక్ జాతులు అంటే మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, పర్టికులర్గా ఒక ప్లేస్లో ఉండాలి, ఒక ప్రాంతంలో ఉండేటటువంటి జంతువులు. నేను దాన్ని ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, ఎండమిక్ అంటే ఎండలో ఉండకుండా ఉండేవి అని గుర్తుపెట్టుకున్నా. ఎండలో ఉండవి ఇవి. తెల్లపిల్లి ఉంది, ఇది ఎండలో ఉంటే తెల్లగా ఉంటుందా ఫ్రెండ్స్? అంటే ఇది నీళ్ళలో ఉండేది కాబట్టి తెల్లపిల్లి అనేది ఎండలో ఉండదు. నెమల అనేది మనందరికీ తెలిసి, నెమల అనేది ఎక్కడెక్కడ చెట్లలో ఉంటుంది. ఇది ఎండలోకి వచ్చి ఇది చచ్చిపోతుంది ఫ్రెండ్స్. నెమలి అనేది మరి ఇది చాలా నీడలో ఉంటుంది కాబట్టి ఇది ఎండమిక్ జాతానంలో తెల్లపిల్లి గుర్తొస్తుంది, నీడలో ఉన్నటువంటి నెమలు గుర్తొస్తుంది. యాంట్ ఈటర్, యాంట్ అంటేనేమో చీమలు. చీమలు కూడా చూడండి పుట్టల్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్. పుట్టల్లో ఉన్నటువంటి చీమలకి ఎండ తగులుతుందా? లేదు. ఎక్కడో గుహల్లో ఉన్నటువంటి తెల్లపులికి ఎండ లేదు కాబట్టి ఎండమిక్ జాతులు. నెమలి అనేది కూడా చూడండి ఎక్కడో అడవులలో చాలా సీక్రెట్గా మరి చెట్ల మధ్యలో ఉంటుంది కాబట్టి ఎండమిక్ జాతులను గుర్తుపెట్టుకోవచ్చు. కానీ 2018 తెలంగాణ డిఎస్సీలు అడిగిన బిట్టు, ఏపీలో చాలాసార్లు అడిగిన బిట్టు, జీవ వైవిధ్యానికి సంబంధించి పశ్చిమ కనుమలు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి ఇక్కడ వాడు ఎగ్జామ్లో ఏమని అడుగుతాడంటే, ఈ క్రింది వానలో అద్భుతమైనటువంటి జీవ వైవిధ్యానికి నిలయాలు ఎక్కడ అంటాడు. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, దక్షిణ కనుమలు ఇట్లా డిఫరెంట్గా ఇచ్చాడు అనుకోండి, కన్ఫ్యూజ్ అవుతా. మీరు పశ్చిమ కనుమల్ని గుర్తుపెట్టుకోవాలి. ఎలా చూడండి, జనరల్గా జీవ వైవిధ్యం అనగానే మనం చదివేటప్పుడు అట్లా ఎనాలిసిస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేదా మన పక్కన ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, జస్ట్ ఒక 1 minute డిస్కషన్ చేయాలి. ఎట్లా ఎరా ఇప్పుడు జీవ వైవిధ్యం అంటే ఏంది? జంతువులు ఉండాలి, జంతువులు ఉండాలంటే చాలా పచ్చగా ఉండాలి, ప్రదేశం చాలా పచ్చిగా ఉండాలి. పచ్చిక మైదానం అంటే ఏంది? పశ్చిమ కనుమలు అయిపోయింది. ఇక అంతే, జస్ట్ ఒక 1 minute. అసలు ఎవరో లేరు అనుకోండి ఫ్రెండ్స్, మీ మైండ్లో అనుకోండి, జీవ వైవిధ్యం అంటే జీవులు ఎక్కువగా ఉండాలి, జీవులు ఎక్కువ ఉండాలంటే పచ్చిక మైదానం అయి ఉండాలి, పశ్చిమ కనుమలు. ఒక 1 minute అలా అనుకున్నారని ఫ్రెండ్స్ ఈజీగా గుర్తుంటుంది. మరి ఎన్ని జాతులు సుమారుగా ఉన్నాయంటే 4000 జాతులు. ఇక్కడ బాక్స్లో ఉన్నటువంటి ఏరియా మొత్తాన్ని ఎగ్జామినర్ ఏం చేస్తారంటే మ్యాచింగ్ రూపంలో ఇచ్చి ఏ మరియు బి అని, బి మరియు సి అని డిఫరెంట్ వేలో మనల్ని వడపోయడానికి చూస్తాడు ఫ్రెండ్స్. కానీ మనం వడపోయేంత దాకా మనం ఛాన్స్ ఇవ్వకూడదు ఎగ్జామినర్కి. జీవ వైవిధ్యం అనగానే పశ్చిమంగా అనగానే పశ్చిమ కనుమలు, పచ్చిక మైదానం. ఇక 4000 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 4000 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పా అంటే 4 అని గుర్తుపెట్టుకోండి, 5 కాకుండా.
ఈజీగా కొంచెం కొంతలో కొంతైనా 4,000 జాతులు అనేటటువంటిది మనకి ఈజీగా గుర్తుంటుంది. మిగతాది కొంచెం ఉంటుంది ఫ్రెండ్స్, అది చదువుకోండి. తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ కంటిన్యూషన్లో. ఇంకా చివరిలోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ జీవ వైవిధ్యం, పుట్టుక ఇవన్నీ ఏమీ లేదు. ఇక విదేశీ జాతుల మీద గతంలో బిట్స్ అడిగాడు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. విదేశాల నుంచి మన దేశానికి వచ్చినవి రెండు ఉన్నాయి. ఒకటేమో స్పానిష్ ఫ్లాగ్ అంటారు, రెండోది గుర్రపు డెక్క ఫ్రెండ్స్. ఈ రెండు ఇంపార్టెంట్. ఇవి రెండు విదేశాల నుంచి మన దగ్గరకు వచ్చాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే స్పానిష్ ఫ్లాగ్ అంటేనేమో మరి స్పానిష్ నుంచి వచ్చిందని గుర్తుపెట్టుకోండి. గుర్రపు డెక్క అంటేనేమో అది గుర్రం మీద వచ్చిందని గుర్తుపెట్టుకోండి. గుర్రం మీదనే మన భారతదేశానికి వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది మనలో మరి విదేశాల నుంచి వచ్చినటువంటివి మరి ఏంటి అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్. విదేశాల నుంచి వచ్చి మన దగ్గర ఉన్న వాటి మీద ఆక్రమించినవి ఏంటవి? గుర్రపు డెక్క గుర్రం మీద వచ్చింది. స్పానిష్ ఫ్లాగ్ మన జెండా ఫ్లాగ్ లాగా వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకుంటే కొంతలో కొంతైనా. మనకు పారిశుద్ధ కార్మికులు అంటే కాకులు ఏమి మనం చిన్న ఈజీగా ఉన్నాయి అనుకుంటాం కదా ఫ్రెండ్స్. ఎగ్జామ్లో అడిగే సందర్భాలు ఉంటాయి కాబట్టి అన్నీ ప్రతిదీ మీరు టచ్ చేయండి. తర్వాత మరి జీవ వైవిధ్యానికి సంబంధించి టైగర్ ప్రాజెక్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు. ఎందుకు ఎగ్జామ్లో 2024లోనే ఫ్రెండ్స్ ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ టైగర్ ప్రాజెక్ట్ అనేది ఓల్డ్ బుక్లో ఉన్న మ్యాటర్ కంటే 2023 ప్రింట్లో మారింది. డిఎస్సి మిత్రులు ఎవరైతే ఉన్నారో దీన్ని గమనించండి ఫ్రెండ్స్. 2023లో చాలా మ్యాటర్ మారింది. 6th మారింది, 7th, 8th, 9th, 10th. మనం మారలేదు అనుకొని మనం పొరపాటున కనుక చదవలేదు అంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎగ్జామ్నర్ ఆడే కూర్చుంటాడు, మారినవన్నీ ఇస్తాడు. సో ఫ్రెండ్స్ మీరు ఒకసారి పాత బుక్స్ని 2023, 2022లో కూడా రెండులో ఉన్నవి కూడా మారిపోయినాయి 2023లో. చాలామంది అనుకోవచ్చు 2022 నా దగ్గర ఉంది ఎందుకు మారుతుందిలే 1 ఇయరే కదా అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ అది పొరపాటు. 2022 దగ్గర నుంచి 2023 అంటే 2023లో క్లియర్గా అన్ని పదాలు మార్చేశాడు. టీఎస్సీ ఎస్సీఆర్టీ వాళ్ళు, ఏపీ ఎస్సీఆర్టీ వాళ్ళు క్లియర్గా మార్చారు ఫ్రెండ్స్. కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. టెన్షన్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు బుక్స్ లేకపోతే ఆన్లైన్లో దొరుకుతాయి. టీఎస్సీ ఎస్సీఆర్టీ కానీ ఏపీ ఎస్సీఆర్టీ కానీ మీరు నెట్లో చూసుకున్నట్లయితే క్రోమ్ బ్రౌజర్లో ఈజీగా మీకు దొరుకుతాయి ఫ్రెండ్స్. మరి టైగర్ ప్రాజెక్టుకి సంబంధించి ఎందుకు అడుగుతాడు అనంటే వాడు చాలా మార్చేసిండు. జనరల్గా టైగర్ ప్రాజెక్ట్ ఏ ఇయర్ అంటే ఫ్రెండ్స్ 1972. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే టైగర్లో టీ ఉంది ఫ్రెండ్స్, టీ ఫర్ 2 అని గుర్తుపెట్టుకోండి. ఇక టైగర్ అంటే అందరిని ఏడిపిస్తుంది కాబట్టి 7. టీ ఫర్ 2 ఒక్కటి గుర్తున్నా చాలు మనకు వస్తుంది. అయితే మన భారతదేశంలో ప్రస్తుతం మన దేశంలో ఎన్ని పులి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయంటే 50. మీరు ఓల్డ్ బుక్ చూసుకున్నారనుకోండి ఫ్రెండ్స్ 27 ఉంటుంది. చాలామంది డిఎస్సి మిత్రులు 27 అని చదువుతారు, కానీ ఎగ్జామినర్లో 27 అనే పదం ఇస్తాడు. మీరు చదువుతారని 27 అని కూడా ఇస్తాడు. అది చాలామందికి ఏ అనే ఆప్షన్లోనే 27 అని ఇస్తాడు ఫ్రెండ్స్. బి అనే ఎక్కడో డి అనే ఆప్షన్లో 50 అని ఇస్తాడు. మీరు డి దాకా బాలేరు. ఏ దగ్గర 27 ఆహా వచ్చేసిందని పెట్టేస్తారు. కానీ ఇది న్యూ బుక్లో ఉన్న విషయం కొత్తగా పుస్తకాలు చదివిన వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ డిఎస్సి మిత్రులు ఎవరైతే ఉన్నారో 2023 ప్రింట్స్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్. ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఫ్రెండ్స్ 2023 చూడండి ఫ్రెండ్స్. మీకు ఇప్పటికీ కనుక అందుబాటులో లేకపోతే మీరు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే అంతగా ఎందుకు చెప్తున్నానంటే 2023లో చాలా మారినాయి. తెలుగు మారింది. మారటం అంటే టాపిక్స్ కాదు ఫ్రెండ్స్. కొన్ని పదాలు మార్చాడు, కొన్ని కొత్తగా ఉన్న పదాలను యాడ్ చేశాడు, అనవసరమైనవి తీసేశాడు. ఎగ్జామినర్ ఆడే కూర్చుంటాడు. మరి అలాంటివి మనం వదిలేస్తే అట్లా వదిలేయకూడదు ఫ్రెండ్స్. 50 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్ పులి 50-50 అని గుర్తుపెట్టుకోండి. 50-50 టైగర్ అణుగులోనే 50-50 అని గుర్తుపెట్టుకుంటే, లేదా 50-50 బిస్కెట్ ప్యాకెట్ని టైగర్ తింటుందని గుర్తుపెట్టుకోండి. లేదా మొత్తం ఎంత విస్తీర్ణం అంటే ఇవన్నీ చదువుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ జనరల్ పాయింట్స్. 88985 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. అదేవిధంగా ఒక అబ్రివేషన్ ఉంటుంది. 2019 నివేదిక ప్రకారంగా ప్రస్తుతం మన దేశంలో సుమారుగా ఎన్ని పులులు ఉన్నాయంటే ఇది ఇంపార్టెంట్. ఎన్ని పులులు ఉన్నాయంటే ఫ్రెండ్స్ 2019 నివేదిక ప్రకారంగా 2603 నుంచి 3346. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? కనీసం మనకు ఇక్కడ 3 ఇక్కడ 6 గుర్తున్నా చాలు ఫ్రెండ్స్. మనకు టైగర్ అణంగులోనే మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. టైగర్ అణంగులోనే మనల్ని 3 ముక్కలు చేస్తుందని గుర్తుపెట్టుకోండి. టైగర్ అణంగులో టైగర్కి మనం దొరికామో 3 ముక్కలు చేస్తుంది. 2603 యూనిట్ ప్లేస్లో 3 వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇది కనీసం ఇది ఒక్కటి తెలిసినా మీకు వస్తుంది. మరి టైగర్ అనేది
మనల్ని 3 ముక్కలు చేస్తుందని గుర్తుపెట్టుకుంటే చివరిలో ఆ 3కి డబల్ 6 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కనీసం అలా లాజిక్గా కొంతలో కొంత గుర్తుపెట్టుకున్న కొన్నిటిని మనం ఎలిమినేషన్ చేయొచ్చు. ఇవన్నీ మీరు జనరల్గా పాయింట్స్ ఉంటే ఇలాంటివి మీరు మిస్ చేయకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ మరి పాండా ఇవన్నీ తెలుసుగా ఫ్రెండ్స్. పాండా వంటి ఇవన్నీ కూడా అంతరించిపోతున్నటువంటి జంతువులు ఏవి. ఇంతకుముందు మీకు పాండాతో పాటు లారిస్ అనేది ఒకటి చెప్పాను. లారిస్ కూడా అంతరించిపోతుంది. లారీ మీద తీసుకెళ్తున్నారు విదేశాలు, కానీ పాండా కూడా. ఇక్కడ చూడండి పాండాకు సంబంధించినటువంటి జనరల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు జనరల్ పాయింట్స్గా చూసుకోండి. తర్వాత ఇక్కడ ఇంకేమన్నా ఉన్నాయేమో చూద్దాం ఫ్రెండ్స్. ఎక్కడా కూడా కన్ఫ్యూజ్గా ఉండే వాటిని మనం మిస్ చేయొద్దు. ఎగ్జామినరు మరి ఇక్కడ కంప్రెస్డ్ కార్డ్ బోర్డు ఇవన్నీ మీరు జనరల్ పాయింట్స్ కింద మీరు చదువుకుంటారు, పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్. మరి ఇవన్నీ ఇక్కడ ఏమీ లేవు. ఇక్కడ ఫ్రెండ్స్ ఈ టేబుల్ చూడండి. ఈ టేబుల్తో ఇక ఈ వీడియో అయిపోతుంది, ఎందుకంటే వీడియో కొంచెం పెద్దగా అయింది. ఇది 8th క్లాస్లో మరి న్యూ బుక్లో ఉన్నటువంటి పార్ట్ 1 ఇది. పార్ట్ 2 అనేది ఇంకొక వీడియో మళ్ళీ వెంటనే చేస్తా ఫ్రెండ్స్. ఈ 2 వీడియోలు చూస్తే మాత్రం 8th క్లాస్ మీకు బరాబర్ మీకు వచ్చినట్టు ఫ్రెండ్స్. మీరు మర్చిపోరు జీవితంలో. మీరు వీడియో అనేది ఇక్కడ ఉంది, కానీ మీరు స్పీడ్గా పెట్టుకొని చూసారనుకోండి ఒక పావు గంటలోనే చదువుకున్న వాళ్ళకి పావు గంటలోనే రివిజన్ అయిపోతుంది, ఇక లైఫ్లో మర్చిపోరు. కవ్వాల్ జంతు సంరక్షణ కేంద్రం ఎక్కడుందంటే చాలామంది బై హార్ట్ అంటే బట్టి పడతారు. దీన్ని బట్టి పడాల్సిన పని లేదు ఫ్రెండ్స్. చూడండి కవ్వాల్ అణుగులోనే. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆదిలాబాద్ అని గుర్తుపెట్టుకోండి. ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్ చూడండి, చాలా ఈజీగా. దీన్ని మా రూమ్మేట్స్ అయితే మేము రెండు విధాలు గుర్తుపెట్టుకోం. కవ్వాల్లో వాల్ ఉందిగా ఫ్రెండ్స్. వాల్ అంటే గోడకేసి వాల్ అంటే గోడగా ఫ్రెండ్స్. గోడకేసి బాదాలని గుర్తుపెట్టుకున్నాం. కవ్వాలంటే చివరిలో వాల్ ఉంది, వాల్కేసి బాదాలి అంటే బాధ అని గుర్తుపెట్టుకున్నాం. ఇంకా కొంతమందిని ఎలా కవ్వాలంటే కవ్వం, మజ్జిగ చేసేటటువంటి కవ్వంతో మనం ఏం చేయాలి, బాదాలని గుర్తుపెట్టుకున్నాం అంతే. నెక్స్ట్ రెండవది ప్రాణహిత. ప్రాణహిత అంటే ప్రాణం పోయేదాకా బాదాలని గుర్తుపెట్టుకోండి. మేము అలా గుర్తుపెట్టుకున్నాం. ఏటూరు నాగార సంరక్షణ కేంద్రం. ఏటూరు నాగార సంరక్షణ కేంద్రం అంటేనేమో జయశంకర్ భూపాలపల్లి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏటూరు అంటేనేమో మరి ఏటూరు ఎటు పోతామో మనకే తెలియదు. జయశంకర్ అంటేనేమో శంకర్ శివుడు ఎటు వెళ్తాడో తెలియదని గుర్తుపెట్టుకోండి. జయశంకర్ భూపాలపల్లి ఏటూరు. లేకపోతే టూర్ అని గుర్తుపెట్టుకోండి. టూర్ అంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో శివుడి దగ్గరకు టూర్కే వెళ్తున్నాం అని గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం. పాకాల వన్యప్రాణి. పాకాల అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పాకం అంటే మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. చూడండి సహజంగా అరిసెలు చేసే టైంలో పాకం పడుతూ ఉంటారు ఆడవాళ్ళు. ఈ పాకం పట్టేటప్పుడు దాని రంగు మంచిగా వచ్చే విధంగా పట్టాలి. వరంగల్లో రంగు అనే పదం వచ్చింది. రంగు అంటేనేమో పాకం అని గుర్తుపెట్టుకోండి అంతే. కిన్నెరసాని అంటే భద్రాద్రి కొత్తగూడెం. ఇదందరికీ మనకు తెలుసు, సాంగ్ కూడా ఉంటుంది కిన్నెరసాని వచ్చిందంటే అని. భద్రాద్రి కొత్తగూడెం అనేది కిన్నెరసాని అందరికీ తెలుసు. ఇంకా వేరే జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ తెలుసు, బట్ వేరే జిల్లాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది గుర్తుండకపోవచ్చు. కిన్నెరసాని అంటే భద్రాద్రి. దీన్ని ఎలా దీన్ని మీరు కిన్నెరసాని అనేటటువంటి పదాన్ని భద్రాద్రి అంటే భద్రం అని గుర్తుపెట్టుకోండి, భద్రంగా ఉండాలన్నట్టు. కిన్నెరసాని అంటేనేమో రకరకాలుగా దీన్ని మీరు మీ మైండ్ సెట్లో ఊహించుకోవచ్చు ఫ్రెండ్స్. కిన్నెరసాని అంటేనేమో మెట్లు అని మెట్లు, కిన్నెరసాని మెట్లు అనుకోండి, భద్రం అని గుర్తుపెట్టుకోవచ్చు. మీ ఇష్టం ఫ్రెండ్స్. మీరు రకరకాలుగా కిన్నెరసాని కన్య అన్న మీ ఇష్టం ఫ్రెండ్స్. ఎట్లయినా భద్రం అనే దాంతో మీరు లింక్ చేసుకోండి. ఇక టైగర్ ప్రాజెక్టు. టైగర్ అనగానే మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, టైగర్ అనగానే అడవి. టైగర్ అంటే పులి. సహజంగా పులులు ఎక్కడ ఉంటాయంటే ఫ్రెండ్స్ అడవుల్లో ఉంటాయి. అడవులు ఎలా ఉంటాయి, కర్రీగా ఉన్నటువంటి నల్లగా ఉన్నటువంటి, అంటే కరీంనగర్ అంటే కర్రీగా అని గుర్తుపెట్టుకోండి. నల్లగా ఉన్నటువంటి అడవి అని మనం అనుకున్నట్లయితే లేదా టైగర్ అనేది మనల్ని ఏం చేస్తుంది, కరుస్తుందని గుర్తుపెట్టుకోండి. టైగర్ అని మనం కరిసింది అని అంటాం కదా, కరీంనగర్. తర్వాత నెక్స్ట్ వచ్చి అక్షర ఉజ్వల పార్కు. అక్షర ఉజ్వల పార్క్ అంటే అక్షరాలు, సహజంగా పిల్లలు రాసేటటువంటి అక్షరాలు చాలా ఎట్లుంటాయంటే కర్రీగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. నల్లగా అక్షరాలు రాస్తారు పెన్నుతో గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఏం అడిగాడంటే జింకలు అడిగాడు. గతంలో ఇది చాలాసార్లు అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్. ఏమని అడిగాడంటే కరీంనగర్లో ఉన్నటువంటి అక్షర ఉజ్వల పార్కులో ఏ జంతువులు మరి అందులో ఉంటున్నాయి అంటే జింకలు అని గుర్తుపెట్టు. జింకలను ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జింకలు అంటే కళ్ళు అంటే కళ్ళు. మరి అక్షరాలను మనం కళ్ళతోనే కదా చూసేది ఫ్రెండ్స్. నల్లగా ఉన్నటువంటి కర్రీగా ఉన్నటువంటి అక్షరాలను మనం కళ్ళతో చూస్తాం కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాపికొండలు. పాపికొండలు అనగానే మనకు పాపాలు చేసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సహజంగా తూర్పు తిరిగి దండం పెట్టాలని గుర్తుపెట్టుకోండి. తూర్పు పశ్చిమ గోదావరి. పాపి అంటేనేమో పాపాలు చేసేవాళ్ళు తూర్పు తిరిగి దండం పెట్టాలనుకోండి, జస్ట్ హాస్యంగా ఫ్రెండ్స్ అంతే. కొల్లేరు సంరక్షణ కేంద్రం. కొల్లేరు వనంలోనే మన కొల్లేరు సరస్సు అనేది మనకు ఉంటుంది. ఇది పశ్చిమ గోదావరి. సహజంగా
పశ్చిమ గోదావరికి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళకి కొల్లేరు సంరక్షణ కేంద్రం గుర్తుంటుంది. అయినా తెలియని వాళ్ళకి పశ్చిమ గోదావరి అంటే ఏమో పచ్చిక మైదానం, చాలా మంచిగా పచ్చిక మైదానం అంటే కొల్లేరు అని గుర్తుపెట్టుకోండి. కోరింగ అనంగంలోనే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటే కోరింగ అంటే కోరికలను గుర్తుపెట్టుకోండి. కోరికలు సహజంగా తీరాలంటే తూర్పు తిరిగి దండం పెట్టాలి, తూర్పు గోదావరి అంతే. పాపాలు చేసిన కోరింగ ఇవన్నీ కూడా తూర్పు, అది తూర్పు పశ్చిమ, ఇదేమో తూర్పు గోదావరి. ఈ కృష్ణా వన్యప్రాణి, కృష్ణా గుంటూరు అని తెలుసు. తర్వాత నేలపట్టు తెలుసు, ఎస్పీఎస్ నెల్లూరు అంటారు. కౌండిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గతంలో ఏపీలో చాలాసార్లు అడిగాడు. కౌండిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రం అంటేనేమో చిత్తూరు అని గుర్తుపెట్టుకోండి. ఏనుగులు సహజంగా ఎవరినైనా ఏం చేస్తాయంటే చిత్తుగా ఓడిస్తాయని గుర్తుపెట్టుకోండి, చిత్తుగా తొక్కుతాయని గుర్తుపెట్టుకోండి. తర్వాత 14th వచ్చేసి తేలినేలాపురం అనగా శ్రీకాకుళం అందరికీ తెలుసు, అయినా గుర్తు రాకపోతే తేలినేలాపురం అంటే నేలలో తేల్తారు. ఎవరు? స్త్రీ అంటేనేమో స్త్రీలు అని గుర్తుపెట్టుకోండి. లేదా స్త్రీ అంటేనేమో సహజంగా సాలెపురుగు కాబట్టి సాలెపురుగులు తేల్తాయని గుర్తుపెట్టుకోండి, లేదా స్త్రీలు తేల్తారని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎలా గుర్తుపెట్టుకున్నా వాటిని మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇవన్నీ టేబుల్స్లో ఉన్నటువంటి న్యాయ పోరాటానికి సంబంధించి లాస్ట్ పేజీలో ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ 8th క్లాస్ బయాలజీలో ఉన్నటువంటి పార్ట్ 1 ఇది. 2023 సంవత్సరంలో ఫ్రెండ్స్, మరోసారి చెప్తున్నా, 2023 సంవత్సరంలో గవర్నమెంట్ ఏం చేసిందంటే 2 పార్ట్లుగా విడగొట్టింది, పార్ట్ 1 పార్ట్ 2 అని. ఇంగ్లీష్ మీడియం ఏమో వన్ సైడ్, తెలుగు మీడియం వన్ సైడ్ పెట్టి ఉన్నటువంటి చాప్టర్లు అన్నింటినీ ఆఫ్ చేసి 2 బుక్స్ని ఇవ్వటం జరిగింది. మరి బిట్స్ చాలా చేంజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఏపీలో తెలంగాణ రెండిట్లో బిట్స్ మారాయి, కొత్తగా యాడ్ చేయడం జరిగింది. కాబట్టి డిఎస్సి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు న్యూ బుక్ 2023 చూడండి ఫ్రెండ్స్. దొరకని పక్షంలో నెట్లో దొరుకుతాయి, చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మరి కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియో అంటే దీనికి సంబంధించి పార్ట్ 2 అనేది ఇది అప్లోడ్ చేసి వెంటనే మీకు దాన్ని రికార్డ్ చేసి మీకు వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తా. ఓకే బాయ్ ఫ్రెండ్స్.